పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అనుకున్నావు, చేసుకోలేదా? వాడు కూడా చెప్పాడు పెళ్లి చేసుకుంటాను, లైఫ్ అంతా కలిసి ఉందామని చెప్పి. కానీ సడన్ గా వాడికి ఏమైందో తెలీదు, వదిలేశాడు. బాగా యూజ్ చేసుకొని ఫిజికల్ గా కూడా యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు తను నువ్వు నేను ముగ్గురం కలిసి ఇంటిమేట్ అవ్వడం అంటే అది నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. నాకు చాలా శివ ఇంకా ఆపు, నేను ముందే చెప్పాను నీకు మొత్తం. ఇప్పుడు ఇద్దరితో అంటే నేను ఎవరితో స్టార్ట్ చేయాలి? నేను నీతోనే స్టార్ట్ చేసిన అనుకో, తను ఫీల్ అవుతుంది. ఇప్పుడు తనతో స్టార్ట్ ఏం కాదు, నువ్వు స్టార్ట్ చేయి. అలా ఏం అవ్వదు, స్టార్ట్ చేయి. ఇద్దరితో ఒకటేసారి స్టార్ట్ చేయడానికి ఏముంది ప్రాబ్లం? ఫస్ట్ కెమెరా అంత సోది చెప్తున్నాడు. పెట్టా, ఆన్ చేసాను కెమెరా. ఆన్ చేసా. అవుతుంది కదా, అవుతుంది. నాకు కావాల్సిన వస్తుంది కదా, వస్తుంది. ఎందుకు కంపల్సరీ వస్తుంది. మంచి సౌండ్ పార్టీని తీయాలి కదా. నాకు దీనికి చూడు ఫస్ట్ నన్ను చూడు. ఎందుకు ముగ్గురం కలిసి చేసినా ఒకేలా చేస్తాం, డిఫరెంట్ డిఫరెంట్ బయటికి వెళ్ళి చేస్తాం, అలాగే చేస్తాం. ముగ్గురు కలిసి చేస్తే ఒకలాగా ఎట్లా చేస్తారు సౌజన్య? నువ్వు ఒక దిక్కుంటావు, తను ఒక దిక్కుంటది. మీ ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నావు. నీకు ఏంటో ప్రాబ్లం చేయడానికి? నువ్వేం మగపిల్లడి కాదా? ప్లీజ్ నువ్వు చేయకపోతే చూడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తా. ఏం కంప్లైంట్ చేస్తావు? రేప్ చేసామని కంప్లైంట్ చేస్తా. వదులు ఫస్ట్. ఏంటి వదులు చెప్తాను. ఏం మాట్లాడుతున్నావు? పోలీసు కాకుండా కాకుండా అప్పన్న ఇక్కడ మీరు అసలు ఏ భాష మాట్లాడుతున్నారు? మీరు అసలు నాకు ఏం అవునా? అర్థం కాలేదు. పోలీసులకి కాకుండా అవుదా స్టాప్ క్లోజ్ పண்றேன். సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ వ్లాగ్స్. సో గైస్, ఈరోజు అంటే లైక్ ఈసారి మేము చేయబోయే కేసు, ఈ సర్చ్ ఆపరేషన్ మేము ఇంత రిస్క్ ఎప్పుడు తీసుకోలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నాము ఈ సర్చ్ ఆపరేషన్కి సంబంధించి ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నాము. సో అన్నీ కన్ఫర్మ్ చేసుకున్న దాని తర్వాత ఇదంతా స్కామ్ అంతా అయ్యేది నిజమే అని చెప్పేసి మాకు తెలిసింది. సో గైస్, ఇక్కడ స్కామ్ ఏంది అంటే, ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేసిండు, నా సబ్స్క్రైబర్. ఆయన ఏమన్నాడంటే, ఆయన ఐడెంటిటీ, ఆయన వాయిస్, ఆయనది ఏమీ బయటికి రావద్దు అని చెప్పేసి అని అన్నాడు. సో ఇక్కడ అబ్బాయి యొక్క ప్రాస్టిట్యూట్ వల్ల మోసపోలేదు, దేనివల్ల మోసపోలేదు. అబ్బాయి ఇక్కడ సిన్సియర్గా లవ్ చేసి ఒక అమ్మాయితో మోసపోయిండంటే ఆ విధంగా ఈ విధంగా కూడా కాదు, అది చాలా పెద్ద స్కామ్. అది ఎంత పెద్ద స్కామ్ అంటే, ఆ అబ్బాయి నాకు చేసిన మెసేజ్ ఒక్కసారి నేను చదువుతున్నా, మీరు వినండి. అండ్ ఇంకొకటి ఇక్కడ సైడ్కి కూడా వేస్తున్నా నేను. ఆ అబ్బాయి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది. సో మెసేజ్ నాకు స్టార్టింగ్లో నాకు ఏమని చేసిండంటే, నేను మెసేజ్ చదువుతున్నా, మీరు వినండి. హాయ్ అన్న, నేను మీ రెగ్యులర్గా వీడియోస్ చూస్తానన్నా, నేను మీకు పెద్ద ఫ్యాన్ అన్న. నాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చిందన్న, నేను అది మీతో చెప్పుకోవాలి, మీరైతేనే సాల్వ్ చేస్తారు, ఇంకొవ్వరు సాల్వ్ చేయలేరు అన్న. ఇది నా ఫేక్ అకౌంట్ అన్న, నా పేరు డీటెయిల్స్ ఏం బయట పెట్టకండి అన్న. ప్లీజ్, ఇంట్లో డాడీకి హార్ట్లో స్టంట్ ఉంది, తెలిస్తే సీరియస్ అవుతాడు అన్న. నన్ను ఇద్దరు అమ్మాయిలు కలిసి మోసం చేశారన్న. ఇద్దరు అమ్మాయిలు కలిసి మోసం చేశారన్న. నా ఏజ్ వచ్చేసి 25 years అన్న. నాకు ఇన్స్టాలో ఒక అమ్మాయి పరిచయం అయిందన్న. ఆమెనే మెసేజ్ చేసిందన్న నాకు. ఆమెనే క్లోజ్ అయ్యింది. తను ఉండేది మూసాపేట అన్న. తను నాకు పరిచయం అయ్యి జస్ట్ 2 months అవుతుంది. ఈలోపే మా మధ్య చాలా జరిగినాయి అన్న. తను నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందన్న. పైసలు ఇవ్వకుంటే వీడియోస్ బయట పెడతా అంటుందన్న. ఇందులో నా తప్పు కూడా ఉంది అన్న. నేను ఆశపడి ఇద్దరు అమ్మాయిలతో ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు అని చెప్పి కమిట్ అయినా. అతను ఇద్దరు అమ్మాయిలతో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పి కమిట్ అయ్యాడు. ఏం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పేసి అంటే, ఇప్పుడు సాధారణంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇంటిమేట్ అవుతారు. సో ఇక్కడ ఏమైపోయిందంటే, ఈ అబ్బాయి ఇద్దరు అమ్మాయిలతో ఇంటిమేట్ అవుదాం అనుకుండు అంటే వాళ్ళు అయ్యేలా చేసినారు ఈ అబ్బాయిని. నేను నా జిఎఫ్, నేను నా గర్ల్ ఫ్రెండ్ అండ్ తన ఫ్రెండ్ ముగ్గురం కలిసి అది చేశామన్నా. కానీ వాళ్ళు నన్ను బుక్ చేస్తారు అని అనుకోలేదన్నా. నా దగ్గర నుండి వాళ్ళు 2 lakhs దాకా తీసుకున్నారు.
ఇంకా అన్న నేను మీకు కాల్ చేసి చెప్తానన్నా, కానీ నా వాయిస్ రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టకండి అన్న, ప్లీజ్ నీ కాల్ మొక్తా అన్న అని చెప్పి నంబర్ పంపిండు. ఆయన నంబర్కి నేను కాల్ చేసిన దాని తర్వాత ఇక్కడ వరకు నాకు మెసేజ్ చేసిండు. అండ్ ఇంకొకటి ఇందులో ట్విస్ట్ ఏంది అంటే, 2 అమ్మాయిలు కలిసి స్కామ్ చేస్తున్నారు. అందులో 2 అమ్మాయిలలో ఒక్క అమ్మాయికి తను మార్షల్ ఆర్ట్స్ వస్తాయి అని చెప్పేసి అని అంటున్నాడు. మార్షల్ ఆర్ట్స్ అంటే తనకి కరాటేనో ఏదో వస్తుంది అని చెప్పేసి ఇతను అంటున్నాడు రా మనకి. సో ఇప్పుడు ఈయన మెసేజ్ చేసినాడు. ఈ మెసేజెస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఈ స్క్రీన్ షాట్స్ నేను పక్కనే ఇస్తాను. సో ఇక్కడ జరిగిన స్కామ్ ఏంటంటే 2 అమ్మాయిలు ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో అబ్బాయిలకి మెసేజ్లు చేస్తారు. ఈయన ఏం చేసిండంటే, ఈ పోరాడు ఏం చేసిండంటే నాకు ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పంపించింది నాకు. సో ఈ అమ్మాయిలు ఏం చేస్తారంటే మెసేజ్లు చేస్తారు అబ్బాయిలకి. మెసేజ్లు చేసి వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళతో చాట్ చేస్తారు. జస్ట్ వితిన్ చాలా తక్కువ డేస్ గ్యాప్లో ఆ అబ్బాయితో క్లోజ్ అవుతారు, పరిచయాలు పెంచుకొని ఇంకా ఏం చేస్తారంటే ఇంకా కలవడంతోనే డైరెక్ట్ ఇంటిమేట్ అని చెప్పేసి అంటారు వీళ్ళు. ఈయన నాకు మొత్తం కాల్లో చెప్పింది, అది రికార్డింగ్ పెడితే అతనికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ రికార్డింగ్ నేను అదే చేసినా, కానీ పెడతలేను నేను, ఎందుకంటే ఆ అబ్బాయికి ఇబ్బంది కావద్దని. ఎందుకంటే ఆ అబ్బాయి నమ్మి మోసపోయిండు, ఆ అబ్బాయి ట్రూగా లవ్ చేసి మోసపోయిండు. అయితే వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక అమ్మాయి చాట్ చేసి క్లోజ్ అవుతుంది, మంచిగా అన్నీ మాట్లాడుతుంది. దాని తర్వాత నెక్స్ట్ డేనే అంటే నువ్వు నీతో కలవాలి అన్న రోజే తను ఇంటిమేట్ అవుదామని అంటది. ఇంటిమేట్ అంటే తెలుసు అవుదామని చెప్పేసి అంటది. సరే అని చెప్పేసి వీడు ఏం చేస్తాడు, నా గర్ల్ ఫ్రెండే కదా, మేము లవ్ చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి వీడు ఏం చేస్తాడు, ఆశపడి పోతాడు. ఏడికి ఆ అమ్మాయి దగ్గర పోతాడు. ఆ అమ్మాయి ఇంకొకటి ఏమంటుంది అంటే, రూమ్ నాదే, మా ఇంట్లోకే రా అని చెప్పేసి అంటది ఆ అమ్మాయి. సరే అని చెప్పేసి మనోడు ఏం చేస్తాడు, ఆశపడి ఆ పిల్లదే ఇల్లు అని చెప్పేసి అంటుంది, ఎవరు లేరు అని చెప్పేసి మనోడు పోతాడు. మనోడు పోయిన తర్వాత స్టంట్ ఏమైపోయిందంటే, ఆ రూమ్లో ఫస్ట్ పిల్ల ఏం చెప్పింది, ఒక్కదాన్నే ఉంటా అది ఇది అని చెప్పి బ్యాచులర్ని అంటే అమ్మాయి నేను ఒక్కటే అమ్మాయిని ఉంటా నేను అని చెప్పేసి చెప్పింది. సరే అని చెప్పేసి మనోడు పోయేసరికి ఆ అమ్మాయితో పాటు ఇంకొక అమ్మాయి ఉంది ఆ రూమ్లో ఇంకొక అమ్మాయి ఉంది. అమ్మాయి ఉండేసరికి వీడు ఏం చేసిండు, ఎవరు ఏందని అడిగితే మా ఫ్రెండ్ అది ఇది అని చెప్పి చెప్పిన దాని తర్వాత కొంచెం సేపటికి ఏమైపోయిందంటే, సైలెంట్లో పెట్టుకో, కొంచెం సేపటికి ఏమైపోయిందంటే ఈ అమ్మాయి అంట ఏం చేసిందంట, వీడి దగ్గరకు వచ్చి ఇట్లా మా ఫ్రెండ్ తనకి రీసెంట్గా బ్రేకప్ అయిపోయింది, తను ఏమంటారు ఫిజికల్గా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమైనా ఫిజికల్గా యూజ్ చేసుకొని వదిలేసిండు, పెళ్ళి చేసుకుంటా అని 5 years యూజ్ చేసుకొని వదిలేసిండు. ఇప్పుడు అమ్మాయి లోన్లీగా ఫీల్ అవుతుంది, నా ఫ్రెండ్ కోసం నేను ఏమన్నా చేస్తా అని చెప్పేసి ఈయనకి ఏం చేసిందంట, మనోనికి ఏం చేసిందంట, నువ్వు నా ఫ్రెండ్తో కూడా ఇంటిమేట్ అవుతావా అని చెప్పేసి అడిగిందంట. ఇప్పుడు ఇక్కడైనా ఎవడైనా ఏమనుకుంటాడు, అరే ఇద్దరు అదేరా, నేను అదే షాక్లో ఉన్నా, నేను అదే అడిగిన ఆయనకి, అట్లెట్లా అడుగుతుంది బ్రో, నువ్వు ఏం అడగలేవా అంటే, బ్రో ఆమె ఏమన్నదంటే, నాకు నా ఫ్రెండ్ కూడా చాలా ఇంపార్టెంట్, నువ్వెంత ఇంపార్టెంటో నాకు నా ఫ్రెండ్ కూడా అంతే ఇంపార్టెంట్, ఈ ఒక్కసారికి మా ఫ్రెండ్తో ఇంటిమేట్ కా అని చెప్పేసి అని అన్నదంట. అయితే వీడు కొంతసేపటి అయిన దాని తర్వాత కొంచెం ఆశపడి వీడు కూడా ఒప్పుకునేసరికి వీడితో ఏం చేసిరంట తెలుసా, మనం ముగ్గురం కలిసి ఇంటిమేట్ అవుదాం అన్నారంట. అర్థమవుతుందా మీకు స్టోరీ? ముగ్గురు కలిసి అంటే 2 అమ్మాయిలు 1 అబ్బాయి కలిసి ఇంటిమేట్ అవుదాము అని చెప్పేసి వాడిని కన్విన్స్ చేసిరంట. మనోడు ఏం చేసిండంటే, చలో ఒక్కసారికే కదా 1+2 ఆఫర్ వస్తుంది అన్నట్టు కక్కుర్తి పడి పోయిండు. మనం తప్పు కూడా ఉంది ఇక్కడ, 100% మనం తప్పు ఉంది, కానీ వాళ్ళు చేసే స్కామ్ ని మనం బయట పెట్టాలి. మనోడు ఏం చేసిండు, లవర్ అని చెప్పి నమ్మి పోయిండు. ఇప్పుడు ఏంటంటే వానికి జరిగినట్టు మళ్ళీ వేరేవానికి జరగదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఆ పిల్లది ఐడి పెట్టిండు వాడు మనకి, ఓకేనా, ఆ పిల్ల ఐడి పెట్టిండు, ఆ పిల్ల నంబర్ పెట్టిండు. ఆడేమంటుండంటే, నువ్వు ఒకసారి అయితే మెసేజ్ చెయ్యన్నా, నీతో నేను ఎట్లా మాట్లాడుతుందో ఏందో నువ్వే చూసిన దాని తర్వాత నువ్వు ఎక్స్పీరియన్స్ చెయ్యి, నీతో ఏమేమవుతుందో అన్నీ బయట పెట్టన్నా, ఈ స్కామ్ని బయట పెట్టన్నా. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, ఈ స్కామ్ చేసి వాళ్ళు దగ్గర వాడి దగ్గర 2 lakhs దాకా తీసుకున్నారని చెప్పేసి అంటుండ్రు. 2 lakhs 2 లక్షల దాకా తీసుకున్నారంట వాడి దగ్గర నుంచి. అయితే స్టోరీ చెప్పేది మనోడు ఏం చేస్తాడు, ఆశపడి పోతాడు, ఓకేనా. మనోడు ఆశపడి పోయిన దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే,
మనోడు బయట ఉన్న టైంలో మనోనికి ఒక 2 minutes ఉండు బయట అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడతా అని చెప్పేసి అని వీళ్ళు స్టంట్ ఏం చేసేస్తున్నారు అంటే లోపల కెమెరా అరేంజ్ చేస్తున్నారు. మనమైతే అయితే చేస్తామో ఇలా అట్లా చేసి కెమెరా అనేది ట్రాప్ చేస్తారు. అరేంజ్ చేసిన దాని తర్వాత ఇక మనోడు ఏం చేస్తాడు, మనోడు కానిస్తూనే ఉంటాడు. ఇక మొత్తం రికార్డ్ అవుతుంది. అయిన దాని తర్వాత మనోనికి ఏ విధంగా ధమ్కీలు ఇస్తున్నారంటే నేను చెప్తున్నా కదా, లిటరలీ మనోడు నాకు రికార్డింగ్లో కూడా పంపించిండు. అంటే అన్న ఆ పిల్లతోని వీడు మాట్లాడిన రికార్డింగ్లో కూడా పంపించిండు. కానీ ఇక్కడ ఈ రికార్డింగ్లో కూడా పెట్టినాం అనుకో వీడి వాయిస్ కూడా లీక్ అవుతుంది. వాడు ఏంటంటే రివీల్ చేయొద్దు అన్నా, నేను ఏమన్నా చేసుకుంటున్నా నేను అనేసి అన్నాడు. మళ్ళీ ఎందుకు అయితే ఇప్పుడు ఏంటంటే ఇది మనం బయట పెట్టాలి. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే స్టోరీ ఏమైపోయిందంటే ఆ పిల్లది ఐడి పంపించిండు, ఆ పిల్లది నంబర్ పంపించిండు. ఫస్ట్ మనం ఐడితోని మనం చాట్ చేయాలిరా ఇన్స్టాగ్రామ్లో. అది ఏ విధంగా మనం అప్రోచ్ అవుతామో మనకు తెలియదు, కానీ ఆమెకు అప్రోచ్ అవ్వాలి, మెసేజ్ చేయాలి, ఆమె మనని ట్రాప్ చేసేటట్టు మనం చేసుకోవాలి. ఇక్కడ అర్థమవుతుందా? ఆ లేడీకి పిలిస్తే మనము ఒకవేళ వాళ్ళు మనం గుర్తుపడితే మనకు ఆశడం. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇక్కడ మనకు గుర్తుపట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే వాడేమన్నాడంటే అన్న వాళ్ళు ఏదో భాష మాట్లాడారు, తెలుగు మాట్లాడారు, ప్లస్ ఇంకొకటి ఏదో భాష కూడా మాట్లాడుతున్నారంట వాళ్ళు. సో ఇక్కడ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి మనం గుర్తుపట్టడానికి. అర్థమవుతుందా? అంటే ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ స్కాములు చేస్తున్న వాళ్ళు అయితే గుర్తుపట్టారు. ఒకవేళ ఇక్కడ వాళ్ళే అయితే గుర్తుపట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ బయట నుంచి వచ్చిన వాళ్ళు అయితే గుర్తుపట్టలేరు అని చెప్పి నేను అనుకుంటున్నా. మనం ఫిర్బీ చూద్దాం, మెసేజ్ చేద్దాం. ఐడి ఇచ్చిండు, ఐడికి మెసేజ్ చేద్దాం. మెసేజ్ చేసిన దాని తర్వాత ఆ పిల్ల ఎట్లా రెస్పాండ్ అవుతుంది ఏంది అనేది చూద్దాం. సో దీంట్లోనైతే మనమైతే చాలా రిస్క్ తీసుకుంటున్నాము. అందులో ఒక అమ్మాయి ట్రైన్ ఏమంటారు మార్షల్ ఆర్ట్స్ వస్తాయి అని చెప్పేసి అని అంటున్నాడు. కరాటేనో ఏదో వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. అది ఎంతవరకు వస్తుందో ఏందో మనకైతే తెలియదు. సో నేను ఏంటంటే ఇదంతా అమ్మాయి నెంబర్ ఇచ్చిండు, ఐడి ఇచ్చిండు. సో ఇదంతా నేను ఏం చేసిన అంటే చూసిన, కన్ఫర్మ్ చేసుకున్నా ఏంది ఏం కథ అని చెప్పేసి. ఇదంతా నాకు నిజమే అని చెప్పేసి నాకు అర్థమైపోయింది. అండ్ ఇంకోటి వాడు రికార్డింగ్లో కూడా పంపేసరికి అవి కూడా నాకు అర్థమైపోయింది, మొత్తం కన్ఫర్మ్ అయింది. సో ఇప్పుడు మనము ఈ స్కామ్ని మనం బయట పెడుతున్నాము. ఎవరితోనే ఇట్లాంటిది మళ్ళీ కాకుండా మనం చూసుకుంటాము. కాబట్టి నాకు బ్యాకప్ కావాలి. ఒకవేళ మనోళ్ళని ఎంతమందిని అయితే అంతమందిని రెడీగా పెట్టు. ఒకవేళ నేను ఈ స్కామ్లో కనుక ఈ స్కామ్ని కనుక బయట పెట్టిందనుకో నాకేమన్నా అయ్యే పరిస్థితులల్లో బ్యాకప్ కావాలి. నాకు మీరు కూడా కోఆపరేట్ చేయాలి. అది బాయ్. కిందనే అంటే మనం అక్కడ పోతే ఒకవేళ ఇన్ కేస్ ఈ స్కామ్ సక్సెస్ అయితే మనం సక్సెస్ఫుల్గా బయట పెట్టేటట్టు అయితే మీరు చుట్టుపక్కలనే ఉండాలి. ఇది అర్థమవుతుందా? సో గైస్ ఇది ఈ స్కామ్ని మేము బయట పెడదామని చెప్పేసి మేము చూస్తున్నాము. సో మాకైతే మీ సపోర్ట్ కూడా మాకు చాలా కావాలి. నాకు మా టీం సపోర్ట్ ఎంత అయితే కావాలో నాకు అర్జున్ బ్లాగ్ సబ్స్క్రైబర్స్ సపోర్ట్ కూడా నాకు అంతే కావాలి. సో అర్జున్ బ్లాగ్ నాకు ఆల్వేస్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు అర్జున్ బ్లాగ్ సబ్స్క్రైబర్స్. సో నా సబ్స్క్రైబర్స్ నాకు ఫ్యామిలీ లెక్క. సో ఇట్లాంటి స్కాములు జరుగుతున్నాయి. నేను ఇంత రిస్క్ తీసుకొని ఇంత పెద్ద స్కాములని నేను బయట పెడుతున్నప్పుడు మీరు కూడా ఇదే విధంగా మీరు నా వీడియోస్ చూసి అవేర్ అయ్యి జాగ్రత్తగా ఉండుర్రి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఉండొచ్చు, మీ ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు. రేపటి రోజు మీ అన్ననే కావచ్చు, మీ తమ్ముడే కావచ్చు. ఇప్పుడు ఈ అబ్బాయి సబ్స్క్రైబర్ వచ్చి నాతో షేర్ చేసుకున్నాడు ఈ స్కామ్ అని చెప్పేసి. ఈయన ఒకవేళ షేర్ చేసుకోకపోతే ఈ స్కామ్ అనేది బయట తెలియకపోతుండే. ఇంకా కొంతమంది ఇట్లానే సఫర్ అవుతుండే. కొంతమంది లోపలనే కుమిలి ఏదైనా చేసుకుంటుండే. ఇంకొకటి ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు కదా అని చెప్పేసి కక్కుర్తి పడి అస్సలు బోకుర్రి. ఇట్లాంటి స్కాములు జరుగుతాయి. సో నేను ఇదే చెప్తున్నా. నేనైతే ఇప్పుడైతే ఈ స్కామ్ని బయట పెట్టడానికి ట్రై చేస్తున్నా. నేను చూస్తా, ఒకవేళ అయితే నా వల్ల నేను చేస్తా. ఒకవేళ నన్ను గుర్తుపడితే నేను ఇంకా ఈ అబ్బాయినే తీసుకొని వెళ్ళి నేను ఎక్స్పోజ్ చేసేస్తా. ఆ అబ్బాయి ఫేస్ అనేది రాకుండా. సో చూద్దాం ఏమవుతుంది ఏంది అనేది నాకు తెలియదు. సో ఈ సర్చ్ ఆపరేషన్ అయితే మేము చాలా జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నాం అండ్ చాలా రిస్క్ తీసుకొని చేస్తున్నాం. కాబట్టి చూసే వాళ్ళు మాకు కూడా సపోర్ట్ చేయండి. ఇదేనా హాయ్.
ఏంటి అసలు చాలా రోజుల తర్వాత వచ్చావా? చాలా రోజుల తర్వాత వచ్చినా అంటే ఇప్పుడే కలవడం అయింది కదా మనం. ఎప్పుడెప్పుడు కలవాలి అని అనుకుంటూనే ఉన్నా. చాటింగ్ చేస్తున్నా నీకు కలవాలని అనిపిస్తుంది నాకైతే. నాకు కూడా నేను కలవాలని చెప్పేసి ఉండే, కానీ యాక్చువల్గా నువ్వు కలుస్తావో లేవో. నేను యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఫస్ట్ నీతో చాట్ చేసినప్పుడు నేను ఫేక్ ఐడి ఏమో అని చెప్పేసి అనుకున్నా. దాని తర్వాత నువ్వు ఎప్పుడైతే వీడియో కాల్ చేసినావో అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది నువ్వు రియల్ అని చెప్పేసి అని. అసలు ఎప్పుడు వస్తావు అని అనుకుంటూనే ఉన్నా. నాకు ఈరోజు అయింది కలవడం. కాదు, నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు మనము కలిసి యాక్చువల్గా మనం చాటింగ్ ఇదంతా చేసుకొని ఒక 4-5 డేస్ అవుతుంది అంతే. ఈ 4-5 డేస్లోనే నువ్వు ప్రపోజ్ చేసేసినావు. అసలు ఎట్లా ఇంత జల్దీ అసలు నాకు అర్థమే కాలేదు తెలుసా అసలు. ఎలా అంటే ఇప్పుడు కేర్ చేస్తున్నావు కదా, అంటే నీకు ఇష్టమా లేదా? ఇష్టమే యాక్చువల్గా నువ్వు ఈ వీడియో కాల్ చేయగానే, అంటే అప్పటి వరకు నువ్వు ఫొటోస్కి ఏం పెట్టుకోలేవు ప్రొఫైల్కి. ఎప్పుడైతే నువ్వు వీడియో కాల్ చేసినావో అప్పుడే నీ ఫేస్ చూడగానే నాకు ఇష్టం కలిగింది అప్పుడే. అదే నువ్వు బాగుంటావు కాబట్టి అందుకే నేను ప్రపోజ్ చేశాను. అవునా? ఏంటి ఇప్పుడు నేను ఫస్ట్ ప్రపోజ్ చేస్తానని సార్? లేదు అట్లేం లేదు, జస్ట్ అంటే అడుగుతున్నా, అంటే ఇంత తొందరగా ప్రపోజ్ చేయడం ఏంది అంటే ఒక అమ్మాయి ఇంత తొందరగా ప్రపోజ్ చెయ్యదు యాక్చువల్గా, తిప్పిపించుకుంటుంది వారు వెంట పడిపించుకుంటుంది, ఈ విధంగా జరుగుతాయి కదా. నువ్వు బాగున్నావు కదా అందుకే నేను ప్రపోజ్ చేశాను. ఎవరు లేరని చెప్పేసాను. ఇంకొకటి మీ ఫ్రెండ్, నా ఫ్రెండ్ నిన్న నైటే వచ్చింది. నేను నైట్ వచ్చిందా? అంటే ఇప్పుడు యాక్చువల్గా రూమ్లో ఒక్కదానే ఉంటాం, మొత్తం రీసౌండ్ వస్తుంది, అసలు ఏం సామాన్లు కూడా వచ్చా నేను ఏం తీసుకొని, ఇంకా సామాన్లు వెళ్ళాలి తీసుకోవాలి. అంటే ఎన్ని రోజులు అవుతుంది ఇందులోకి వచ్చినా? నేను వచ్చి 4-5 డేస్ అవుతుంది అంతే. 4-5 డేస్ అవుతుంది. కొత్తగా తీసుకున్నా కదా, ఇంకా కొనాలి సామాన్లు. ఓకే, అంటే ఇంతకుముందు వేరే దాంట్లో ఉండేదమ్మా, అక్కడ వేరే చూసి వాటర్ కొన్ని తీసుకోండి. తను నా ఫ్రెండ్. అది చెప్పావు కదా. రమ్య తన పేరు. ఓకే, అంటే నేను నైట్ నుంచి ఇక్కడే ఉందా తను? నిన్న నైటే వచ్చింది తను. అంటే తనకు రీసెంట్గా బ్రేకప్ అయింది, సో కొంచెం ఏదో ఫీల్ అవుతుంది అనేసి నేనే రమ్మని చెప్పాను. థ్యాంక్ యూ. తాగుతావు వాటర్లో? వద్దు. ఏంటి చెప్పాలి? చెప్పాలి మీరే. నువ్వే చెప్పాలి, నేనేం చెప్పాలి? నాకు ఫస్ట్ టైం కలిసినాము. అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న రైట్ నువ్వు అన్న మాటలకు అసలు నాకు నిద్ర పట్టలేదు తెలుసా. అంటే నేను నైట్ మనం అంత చాట్ చేసుకున్నాము, సడన్గా నువ్వు ఒకటేసారి ఇంటిమేట్ అవుదాము వస్తావా అని చెప్పేసి అడిగేసరికి నేను షాక్లో, అదే షాక్లో ఉండిపోయాను నేను అసలు. నీ మీద భరోసాతో అడిగా. అది నా మీద భరోసాతో అడిగినావా? అంటే ఏం భరోసా అంటే లైక్ నీకు ఎట్లా అనిపించింది అట్లా సడన్గా? లవ్ చేస్తున్నాను కదా నేను, అంటే నాకు ఇష్టం, సో అందుకే అడిగా. నీకు ఇష్టం లేదా ఏంటి? లేదు అట్లేం లేదు. ఇప్పుడు నాకు కూడా నువ్వు అంటే ఇష్టమే, నాకు కూడా నిన్ను చూడగానే నాకు కూడా ఫీలింగ్స్ కలిగినాయి. యాక్చువల్గా నువ్వు వీడియో కాల్ చేయగానే అసలు నేను ఫ్లాట్ అయిపోయినా నేను అసలు చెప్పాలంటే. ఇంకా నాకు కూడా అనిపించింది సరే, అందుకని నేను కూడా ఓకే చెప్పినా. నువ్వు ఇట్లా ఇంటిమేట్ అవుదాము అనేసరికి నేను కూడా ఇంకా వెంటనే ఓకే చెప్పేసినాను. అంటే నేను ఇంత వరకు వస్తాను అని చెప్పేసి నేను అసలు యాక్చువల్గా అనుకోలేదు నేను ఫస్ట్. కానీ ఇంత తొందరగా ఇంత క్లోజ్ అవ్వడము, ప్రపోజ్ చేయడము, ఇద్దరము రిలేషన్లోకి వెళ్ళడము, అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంత దూరం ఇంటిమేట్ అవ్వడం, ఇక్కడ దాకా వచ్చేసినామంటే నాకు అదే కొంచెం షాకింగ్లో ఉన్నది. అంటే నాకు ఇష్టం కాబట్టి చెప్పేవాడిని, నీకు ఇష్టం లేదంటే చెప్పు. లేదు అట్లేం లేదు, ఇష్టం లేదు అన్నట్టు. ఓకే నాకేం లేదు, నాకేం పర్లేదు. ఓకే, ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్తో నేను చేయకుంటే ఇంకొకరితో చేస్తాను చెప్పు. మీ ఫ్రెండ్ ఉంది, మీ ఫ్రెండ్ కూడా ఇందులో ఉంది. ఇప్పుడు నేను నీతో ఇంటిమేట్ అయ్యేటట్టు ఉంటే ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉంది, మనం ఒకవేళ వెళ్ళినామనుకో, ఒకవేళ రూమ్కి కానీ వెళ్ళామనుకో, మనకి ఏమైనా సౌండ్స్ కానీ వస్తుంటే మళ్ళీ మనకి నీ ఫ్రెండ్ ఉంది, నాకు కొంచెం అన్కంఫర్టబుల్ నాకు ఫీల్ అవుతుంది కదా. లేదు నేను చెప్తాను తనకి, మనకి ఇంకో రూమ్ ఉంది లోపల, ఇక్కడికి వెళ్దాం, తను ఇక్కడ ఉంటుంది. ఏది 1 BHKనా ఇది? 1 BHK. తను ఇక్కడ ఉండడం కూడా నాకు కొంచెం అన్కంఫర్టబుల్. ఎందుకంటే ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్తో నేను ప్రైవసీగా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటా. నేను చెప్తా తనకి, నేను
అర్థమయ్యేలా చెప్తా తనకి, తను అదేం అనుకోదు, నేను సపోర్ట్ చేస్తాను తను. సపోర్ట్ చేసే విధంగా ఉంటేనైతే ఓకే, కానీ తను మళ్ళీ తనకి ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యి యాక్చువల్గా నువ్వు తనకి బ్రేకప్ అయింది అని చెప్పేసి అంటున్నావు మళ్ళీ ఇంకొకటి. ఇప్పుడు ఎవరికైనా సరే బ్రేకప్ అయిన వాళ్ళకి ఎట్లుంటుందంటే, ఇప్పుడు నువ్వు బాయ్ ఫ్రెండ్ని తీసుకొని వచ్చినావు, ఇప్పుడు ఆమె కూడా ఏమనుకుంటుంది, అరే నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే ఏమున్నాడు దాకా, ఇప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ లేకుండా అయిపోయిండు అన్నట్టు తను కూడా మళ్ళీ ఏ విధంగా నన్ను ఫీల్ అవుతుందేమో అని చెప్పేసి నాకు భయం అలా వేస్తుంది. ఏం అవ్వదులే, నేను తనకు చెప్తాను కానీ. మన ఇద్దరం లోపల ఉంటాం, తను బయట ఉంటుంది. ఓకే ఓకే ఓకేనా? ఓకే నాకు పర్లేదు, కానీ నేను అడుగుతున్నాను అంతే జస్ట్. నువ్వేం అన్కంఫర్ట్ అవ్వకు, లేదు. నేను తనకి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, అదేం అనుకోదు. నేనేం అన్కంఫర్టబుల్ అవుతలేను, కానీ చెప్తున్నాను అంతే జస్ట్, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండొద్దు అని చెప్పేసి నా ఉద్దేశం అంతే. నువ్వేమైనా తినేసి వచ్చావా బయట? లేదు అంటే తిన్నా, ఇంట్లో తిన్నా, నేను ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసిన. నేను ఏం తిన్నావు? ఇంట్లో ఇడ్లీ చేశాను అనుకుంటా. ఏమైనా తింటావా? ఏమైనా ఆర్డర్ పెట్టమంటావా? లేదు లేదు వద్దు, నువ్వు తిన్నావా? నేను తిన్నా. ఏంటి ఇంకా చెప్పాలి? చెప్పు, నువ్వే చెప్పు, నాకే కొంచెం. ఏంటి అసలు మాట్లాడట్లేదు, ఏం లేదు, ఎందుకు? అట్లేం లేదు, అంటే నాకు కొంచెము అంటే ఫస్ట్ టైం కదా నాకు, ఇంతవరకు నేను కూడా ఈ రిలేషన్లోకి వెళ్ళలేదు, నేను కూడా ఈ ఇంటిమేట్ అనేది నేను ఎవరితో అవ్వలేదు. అందరితో ఏది కాదు కదా ఇది. కరెక్టే, కానీ ఇప్పుడు కొంతమందికి పాస్ట్ అని ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్స్ అని ఉంటారు. సో నాకు అట్లా ఎవరు లేరు. నాకు ఇప్పుడు ఫస్ట్ నువ్వే గర్ల్ ఫ్రెండ్ అయినా, ఫస్ట్ నువ్వే. ఎప్పుడు చేయలే, ఎవరికి చూడలే, ఏం చేయలే. లేదు లేదు, ఫస్ట్ టైం నీతోనే అన్ని ఫస్ట్ టైం, అందుకనే కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంటిమేట్ అనగానే నాకు కొంచెం నర్వస్ అవుతున్నాను నేను అంతే. అలా ఏం అవ్వకు, ఏం కాదు, నేను ఉన్నాను కదా. నేను తనతో మాట్లాడతాను, తనకు చెప్తాను, నువ్వేం టెన్షన్ అవ్వకు, రూమ్ మనదే, మొత్తం మనదే, ఎవరు అడగరు, ఎవరేం చెప్పరు కూడా. ఓకేనా? నేను తనకు చూసుకొని తనకు మాట్లాడి తనకు చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తనకు. ఓకేనా? సరే, నువ్వు అంటే తనకు చెప్పుకోవడము అని చెప్పేసి ఏం లేదు, కానీ నాకు కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అంతే. అలా ఏం కాదులే, తనకి నేను ఎక్స్ప్లెయిన్ అయ్యేలా నేను చెప్తాను. ఓకేనా? టెన్షన్ తీసుకో, అంతా మనదే ఇది, మన రూమ్ మనకి ఎవరు అడగరు ఇక్కడ. ఓకే వస్తున్నా, ఒక 2 minutes తనతో మాట్లాడు. సరే మాట్లాడు. ఏమైందంట మీ ఫ్రెండ్? నీకు తెలిసిందే కదా తన బెస్ట్ ఫ్రెండ్ అనేసి, చాలా క్లోజ్ మేము ఇద్దరం. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తను మా ఇంటికి రావడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నాకు సొంత వాళ్ళ అమ్మాయిలా చూసుకుంటారు. చాలా క్లోజ్ అనమాట. తను చిన్నప్పటి నుంచి నాతో తప్ప ఇంకెవరికి క్లోజ్ అవ్వలేదు, ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను నేను చిన్నప్పటి నుంచి. అయితే ఏంటంటే ఇప్పుడు ఎందుకు పిలిచింది తను? నీకు ఒక మాట చెప్పాలి శివ. చెప్పు, ఏమైంది? తెలిసింది కదా తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయింది. తను ఫిజికల్గా మెంటల్గా బాగా కనెక్ట్ అయింది తనకి. ఎవరితో? వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో. సో అతను యూజ్ చేసుకొని వదిలేసాడు, తనకి పెళ్లి చేసుకుంటా అని చెప్పి యూజ్ చేసుకున్నాడు. యూజ్ చేసుకొని వదిలేసిండు తనని? వదిలేసిండు, అన్నీ అయిపోయే వాళ్ళకి. అన్నీ అయిపోయాక తనని వదిలేసిండు. ఇప్పుడు తను ఏమో ఇంకెక్కడ ఉండాలి ఏంటి అర్థం కాక తను నా దగ్గరికి వచ్చింది. తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, ఇక నీ దగ్గరకు వచ్చింది అనమాట. అవును. ఇప్పుడు నీకు నేను ఎందుకు పిలిపించానంటే, తను అలా ఫీల్ అవుతుంది కదా, కొంచెం వేరే వాళ్ళతో మాట్లాడితే అలా కొంచెం మైండ్ ఫ్రీ రిలాక్స్. పర్లేదు, మాట్లాడదాం, దాందేం లేదు, తనతో మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు నాకు ఎంతనో, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి, ఓకే. ఇప్పుడు నీ ఫ్రెండ్ కూడా నాకు ఒక మంచి ఫ్రెండ్ లాగానే నేను ఉంటా, మంచి ఫ్రెండ్ లాగానే తనతో మాట్లాడతా. తనని ఎందుకు అట్లా మనం అంటే తన నా డిప్రెషన్లో నుంచి మనం బయటికి తీసుకొస్తాం. లేదు, నువ్వేం టెన్షన్ తీసుకోకు, తనతోని ఫ్రీగా మాట్లాడదాం. తనతో మాట్లాడదాం అంటే మాట్లాడదాం. మరి తను పిలుస్తాను, మాట్లాడు. ఓకేనా? దానికన్నా ముందు నీకు ఒకటి చెప్పాలి. చెప్పు, పర్లేదు చెప్పు. తను ఏమడుగుతుందంటే, చెప్పు, ఏమంటుంది చెప్పు. నువ్వు ఇంతకింతగానము అదవుతున్నావు, ఏంది చెప్పు, ఏమంటుంది? నీకు చెప్పాలి, తన గురించి నీకు ఒకటి చెప్పాలి. ఎందుకంటే నీకు ముందే చెప్తే బెటర్ కదా అనేసి. చెప్పు, పర్లేదు చెప్పు. నీకు తెలుసు, చెప్తున్నాను కదా, తన బాయ్ ఫ్రెండ్తో తను చాలా క్లోజ్గా, చాలా ఫిజికల్గా కనెక్ట్ అయ్యేసి. సో చెప్పు, ఏమైంది చెప్పు, ఏంది? సో ఏంది, ఎందుకు ఆగినావు? శివ, నువ్వేమనుకోకు,
ఇది కరెక్ట్ కాదు, బట్ నేను నీకు చెప్తున్నాను. లేదు, నేను అట్లా ఏమనుకోను. నువ్వు చెప్పు, ఏది ఉన్నా కానీ సరే మాట్లాడదాము. అది ఏం ప్రాబ్లం అయినా కానీ సరే వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడదామన్నా మనం మాట్లాడదాం. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వదిలేసాడు శివ, అలా కాదు నేను ఇప్పుడు అంటుంది. నీకు నువ్వు అర్థం చేసుకుని నేను చెప్తుంది. ఏం చెప్తున్నావు? నాకు ఎట్లా అర్థమవుతుంది చెప్పు. నువ్వు చెప్పేది నాకు అసలు అర్థం అవుతలేదు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? కొంచెం నీకు గిల్టీగా అలా అనిపించినా కూడా అనిపించచ్చు, బట్ తనకి ఇప్పుడు అవసరం చాలా. సో నేను అందుకే అంటున్నా, ఇప్పుడు ఎలాగో నువ్వు నాకు ఫిజికల్గా అవ్వాలనేసి వచ్చావు కదా. అవును. సో తనతో కూడా మాట్లాడుతున్నావు అసలు నీకు అస్సలు నీకన్నా అర్థమవుతుందా చెప్పు? నువ్వు అలా కాశీవా, నాకు తెలుసు నీకు ఇది నచ్చదు అని. తనంటే నాకు చాలా ఇష్టం. నేను తన కోసం ఏం చేయడానికైనా రెడీ. ఇప్పుడు తను చెప్పింది ఇప్పుడు చేయలేకపోయామనుకో, తను మనం చేసుకుంటుందని ఒక భయం నాకు. ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్తో చాలా ఫిజికల్గా కనెక్ట్ అయిపోయింది. కాదు సౌజన్య, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను నీకు. ఫిజికల్గా కనెక్ట్ అయింది ఓకే, ఇదంతవరకు బాగానే ఉంది. అలా బాయ్ ఫ్రెండ్ వదిలేసిండు ఓకే. వేరే రిలేషన్లోకి వెళ్ళు మనం. వేరే రిలేషన్లోకి వెళ్ళు మనం. వేరే వాళ్ళు చాలామంది దొరుకుతారు తనకి. తను చూడడానికి కూడా బ్యూటిఫుల్గానే ఉంది, చాలామంది దొరుకుతారు. ఇప్పుడు నాతోనే ఫిజికల్ అవ్వడం అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఎట్లున్నది అంటే, నువ్వు రేపటి రోజు నీ పెళ్ళైనా కానీ సరే నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ కోసం నీ మొగుని నీ పెళ్ళం దగ్గర పంపిస్తుంది, నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర గర్ల్ ఫ్రెండ్ దగ్గర పంపిస్తావు అన్నట్టుంది. ప్రాబ్లం లేదు రా తనకి అలా చేయడం. నువ్వు నాకేం ప్రాబ్లం లేదు. మళ్ళీ తనతో ఎలా ఫిజికల్గా కనెక్ట్ నాకు ఏం అవ్వదు. నేను అంటున్నాను కదా, నేనేం ఫీల్ అవ్వను అనేసి. నువ్వు ఎందుకు ఇంత ఇలా అవుతున్నావు? కాదు సౌజన్య, నువ్వు అసలు సరే ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా నీకు చేయనేసి. కాదు, నువ్వు నన్ను అసలు ట్రూగా లవ్ చేస్తున్నావు సౌజన్య. నువ్వు మరి చేస్తున్నావు, బట్ నాకు చాలా తనంటే నాకు చాలా ఇష్టం. తనంటే చాలా కోసం నేను ఏది చేయడానికి రెడీ. నన్ను చేయకుండా తనని చేసుకుంటే నేను ఉండలేను రా. నీకు తెలియదు తన గురించి. ఇప్పుడు నువ్వు ఆ పిల్ల కోసం నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు తనని నాకు చాలా ఇష్టం, నీకు తెలియట్లేదు. తన కోసం నేను ఏం చేయడానికైనా రెడీ. సౌజన్య, నీకు పిచ్చిలేసిన సౌజన్య, నేను పోతున్నాను ఇక్కడ నుంచి. నేను లేదు నాతో వినొచ్చు కదా, ఒక్కసారికి నా మాట వినొచ్చు కదా. ఏ సౌజన్య, ఇగో నువ్వు పిలిచినావు అంటే నేను పోనీలే, నా గర్ల్ ఫ్రెండే లే అని చెప్పేసి నేను ఇక్కడ దాకా నేను నీకోసం వస్తే, ఇప్పుడు నువ్వేమో నీ ఫ్రెండ్తోని ఇట్లా ఈ విధంగా ఇంటిమేట్ అవ్వు అది ఇది అని చెప్పేసి అంటున్నావు. అసలు ఏంది సౌజన్య, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? అలా చేయకుండా తన చేసుకుంటుందా? సౌజన్య, నేను ఏమంటున్నా, సరే సౌజన్య, తను డిప్రెషన్లోకి వెళ్తుంది కదా. నేను ఏమంటున్నా అంటే, తనకి కొత్త బాయ్ ఫ్రెండ్ని వెతికి పెడదాం మనము. తనకు కొత్త రిలేషన్లోకి వెళ్తుంది. వెతికేంత టైం లేదంటే ఇప్పుడు మరీ అంతగానం తను కావాలని ఎందుకు అనుకుంటుంది? చాలా ఇష్టం కదా, నేను చెప్తే కూడా వినవా? నువ్వు చెప్తే నేను వింటా సౌజన్య, కానీ ఈ మాటనైతే నేను వినను. నువ్వు వేరేది ఏదన్నా చెప్పు. తనకు కొత్త బాయ్ ఫ్రెండ్ని వెతుకుతాము అంటే వెతుకుతాము. ఒకవేళ తనతో నేను ఫ్రెండ్షిప్ చేసి మంచిగా మాట్లాడి తన డిప్రెషన్లో నుంచి బయటకు తీసుకెళ్ళామంటే తీసుకొని వస్తాను. ఒక్కసారి చేయడానికి ఏమవుతుంది? నేనే చెప్తున్నాను కదా సౌజన్య. నేను లవ్ చేసేది నిన్ను సౌజన్య, అర్థమవుతుందా? నిన్ను తప్ప నేను ఎవరిని ఆ విధంగా నేను ఊహించుకోలేను. నేను ఆ విధంగా నేను వెళ్ళలేను. నేను అక్కడ దాకా నేను వెళ్ళలేను, అర్థమవుతుందా? నా బాధ కూడా నువ్వు అర్థం చేసుకో. ఎందుకంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాడంటే ఆ అమ్మాయితోనే అన్నీ కావాలి, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయిని ఊహించుకోవాలంటే అబ్బాయి వల్ల కాదు, అర్థమవుతుందా నీకు? చెప్పట్లేదు. ఒక్కసారి నా కోసం చేస్తే ఏమవుతుంది? తను లేకుండా ఉండలేను రా, ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. సౌజన్య, ఎంతగానం ఫోర్స్ చేసినావు సౌజన్య, నా వల్ల కాదు, నేను పోతా. నేను చెప్పేది అర్థం చేసుకో. సౌజన్య వద్దు సౌజన్య, నేను చెప్పింది అర్థం చేసుకోరా, ప్లీజ్ రా, నా మాట కాదనకు శివ, ప్లీజ్ రా. అర్థం చేసుకోరా. నన్ను కాక ఇంకెవరిని అర్థం చేసుకుంటావు చెప్పు? అర్థం చేసుకుంటా సౌజన్య, కానీ నీ దోస్తుని కూడా అర్థం చేసుకొని నీ దోస్తుతో కూడా ఫిజికల్ అవ్వాలి అంటే నేను అసలు ఊహించుకోనికనే నాకు చాలా ఇబ్బందిగా ఉంది తెలుసా నాకు ఇది. తను లేకుండా నేను ఉండలేను శివ, ప్లీజ్ రా, అర్థం చేసుకోరా నా బాధ. తను ఏమైనా చేసుకుంటుంది నా మీదకి వస్తుంది రా. ఎందుకంటే తను నాతోనే కలిసి ఉంటుంది. తను ఏమైనా అవుతే నేను కూడా అదే అయిపోతుంది తర్వాత. సౌజన్య, నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు సౌజన్య? అర్థం చేసుకోవచ్చు కదా. ఒకసారి తనతో మాట్లాడతాను శివ. సరే పోయి మాట్లాడు, ఏం మాట్లాడుతావో చూడు. ఇంకా నువ్వు ఇంతగానం నిజంగా నాకు చాలా అంటే చాలా నిజం నీ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను శివ, లైఫ్లో మర్చిపోలేను రా. నేను చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నావు. సరే సౌజన్య, ఇప్పుడు ఏం చేస్తాను చెప్పు. నువ్వు ఫిజికల్గా
తను బెటర్గా ఫీల్ అయ్యే వరకు తను ఫిజికల్గా అవ్వరు ప్లీజ్ రా. బెటర్గా ఫీల్ అయ్యే వరకు అంటే నేను తనతో ఎప్పటికీ నేను ఫిజికల్ ఉండలేను. నేను ఒక్కసారి కంటే నేను తను కొంచెం మూవ్ ఆన్ అయ్యే వరకు అవ్వు ప్లీజ్ రా. లేదు సౌజన్య, తను కొంచెం మూవ్ ఆన్ అయ్యే వరకు ఏం మాట్లాడుతాను సౌజన్య నేను. అర్థం చేసుకోరా ప్లీజ్ రా. లేదు ఈ ఒక్కసారి కంటే నేను సరే ఏదో విధంగా నేను ఒప్పుకుంటున్నా. దాని తర్వాత అంటే నా వల్ల కాదు, నేను తర్వాత నేను అసలు చేయలేను. అవుతే బెటర్ రా నాకు. అందుకే ఇంతలా నీకు రిక్వెస్ట్ చేస్తాను, అర్థం చేసుకోవచ్చు కదా. తను కొంచెం బెటర్గా మూవ్ ఆన్ అయ్యే వరకు చేయి చాలు. సరే తర్వాత నీకు ఎప్పుడు అడగండిరా నేను, ఓకేనా? సరే నువ్వు తనతో మాట్లాడుకో. ఇంకా నేను ఏం చేస్తాను చెప్పు. ఇంకా నువ్వు ఇంతగానం బతిమలాడుతున్నావు, ఇంతగానం నువ్వు అడుగుతున్నావు, ఇంతగానం నువ్వు ఏడుస్తున్నావు నీ ఫ్రెండ్ కోసం. ఇక్కడ అర్థం చేసుకుంటే ఇంకా నీ ఫ్రెండ్షిప్కి నువ్వు ఎంత వాల్యూ ఇస్తున్నావు, నీ ఫ్రెండ్ అంటే నీకు ఎంత ఇష్టం అనేది నాకు అర్థమవుతుంది. సరే ఇంకా మరి చూడు. థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ సో మచ్. సరే పోయి తనతో మాట్లాడుకో. మాట్లాడిస్తాను సరేనా? సరే. నేను తనతో మాట్లాడా, తను చెప్తాను. తను ఏమంటుందంటే అంటే ఇప్పుడు తనతో నువ్వు ఫిజికల్గా ఎప్పుడు తనతో పాటు నేను కూడా ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు సౌజన్య నువ్వు? తనతో నేను ఉండడం ఏంది? నువ్వు కొత్త అన్ని ట్విస్ట్లన్నీ తీసుకొని వస్తున్నావు. నువ్వు తనతో నేను ఉండాలి. తను కూడా కొంచెం భయపడుతుంది అంటే ఇప్పుడు తను వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో అంతగానం ఫిజికల్ ఉన్నది, ఓకే బాగానే ఉంది, ఇక్కడ వరకు ఓకే బాగానే ఉంది. మళ్ళీ తను నాతో ఫిజికల్ అవుదాం అనుకుంటుంది. సరే దానికి కూడా నువ్వు చెప్పినట్టు నేను ఒప్పుకున్నా. తెలుసు తను నేను అన్ని షేర్ చేసుకుంటాం, తనకి ఏం అలా అనుకోదు. తను కాదు సౌజన్య, అన్నీ షేర్ చేసుకుంటారంటే ఇట్లా బాయ్ ఫ్రెండ్ని కూడా షేర్ చేసుకుంటారా సౌజన్య? నువ్వే చెప్పు, ఏమన్నా ఫేర్గా ఉందా చెప్పు నీకు అసలు? ఫ్రెండ్షిప్ అంటే ఓకే కానీ మరీ ఇంత ఒకటేసారి ఏమంటారు బాయ్ ఫ్రెండ్ని ఇద్దరు కలిసి షేర్ చేసుకోవడం అంటే అది ఏం ఫ్రెండ్షిప్ సౌజన్య? నేను ఫస్ట్ టైం చూస్తున్నా తెలుసా. ఏమవుతుందిరా ఒప్పుకోవడానికి? నేనే కదా నీకు చేయమంటున్నాను, ఒప్పుకోవచ్చు కదా. కొంచెం భయపడుతుంది. నేను చెప్తున్నా కదా, నాకు చాలా ఆక్వర్డ్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నీ కోసం నేను చేయడానికి నేను ఓకే సరే నువ్వు చెప్పినావు అని చెప్పేసి నేను నీ ఫ్రెండ్తో ఇంటిమేట్ అవ్వడానికి ఓకే అని చెప్పేసి అన్నా. ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి నీ ఫ్రెండ్తోని కావాలి ప్లస్ నువ్వు కూడా ఉండాలి అంటే నువ్వు ఉండాలంటే ఏంది నాకు అర్థం కాలేదు చెప్పు నాకు. అంటే నువ్వు మాతో మేము చేస్తున్నప్పుడు నువ్వు ఉండాలా లేదంటే ఏంది నాకు అర్థం కాలేదు. చేసేప్పుడు ముగ్గురం కలిసే ఫిజికల్గా చేద్దాం అవుదాం. సౌజన్య నువ్వు టూ మచ్గా మాట్లాడుతున్నావు సౌజన్య, చాలా టూ మచ్ తెలుసా ఇది. నువ్వు అసలు నీకు మైండ్ ఉంది మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా? సౌజన్య నువ్వు చాలా నేను చాలా టూ మచ్ తెలుసా ఇది. నువ్వు అలా కాదు శివ. లేదు సౌజన్య చాలా టూ మచ్ తెలుసా ఇది. నువ్వు అసలు ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నావు చెప్పు. నువ్వు నేను మీ ఫ్రెండ్ ముగ్గురం కలిసి ఫిజికల్ అవ్వడము, ముగ్గురం కలిసి ఇంటిమేట్ అవ్వడము అసలు ఎట్లా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నావు నువ్వు? తనకు నాకు మంచి అండర్స్టాండింగ్ ఉంది, మేము అలా ఏం అనుకోము. అలా అనుకోకపోతే నేను అనుకుంటా కదా. ఎందుకు అనుకుంటున్నా? నేను నీ గర్ల్ ఫ్రెండే కదా. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్, తను నా గర్ల్ ఫ్రెండ్ కాదు కదా సౌజన్య. నా ఫ్రెండ్ కదరా. నీ ఫ్రెండ్ అయితే ఇప్పుడు నీ ఫ్రెండ్ అయితే అది నీకు ఇంపార్టెంట్, నాకు ఇంపార్టెంట్ కాదు కదా. నేను నీకు ఇంపార్టెంట్ కాదా? నువ్వు నాకు ఇంపార్టెంట్. నేను నీకోసం ఏం చేయడానికన్నా రెడీ, నేను నీకోసం ఏం చెప్పడానికన్నా రెడీ. కానీ ఇక్కడ నువ్వు అన్నావు చూసినావా, ఫస్ట్ థింగ్ నువ్వేమన్నావు నీ ఫ్రెండ్తో ఫిజికల్ అవ్వమన్నావు. నువ్వు ఎంతగానం ఏడ్చేసరికి నేను ఓకే సరే నా గర్ల్ ఫ్రెండ్ ఎంత ఏడుస్తుంది ఇంతగానం రిక్వెస్ట్ చేస్తుంది అని చెప్పి మీ ఫ్రెండ్షిప్ అర్థం చేసుకొని సరే తను కూడా మూవ్ ఆన్ కావాలి అని చెప్పేసి అని నేను కూడా సరే అని చెప్పేసి అని అన్నా. ఇప్పుడు ఇది నాకు చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నాను. నాకు నీ నుంచి కావాల్సింది ఏం వద్దు, నాకు ఇది ఒక్కటి చేస్తే చాలరా. తను మూవ్ ఆన్ అవుతే చాలరా, నాకు ఇంకేం వద్దు. నాకు ప్లీజ్ ఒప్పుకోరా, ఇంకేం మాట్లాడకు, నా కోసం ఒప్పుకో ప్లీజ్ రా. సరే ఇప్పుడు ఏంది నువ్వు నేను తను ముగ్గురం కలిసి ఫిజికల్ అవ్వాలి, ముగ్గురం కలిసి. అది ఎట్లా వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు. మీ నుంచి ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే మీరు చెయ్యండి. ఇక నేను దానికి నీకెందుకు అంత ఫీల్ అవుతున్నావు? నేను కదా, నేనే కదా నీకు చెప్తున్నా చేయమని.
సరే సరే సౌజన్య, థ్యాంక్ యూ సో మచ్ రా. నువ్వు అన్నిటికీ నన్ను ఇట్లా మెల్ట్ చేసి నువ్వు అన్నిటికీ నన్ను ఒప్పిస్తున్నావు. నువ్వు తర్వాత నేను ఒకటి చెప్తున్నా సౌజన్య, నేను ఇప్పుడు నీకు క్లియర్గా చెప్తున్నా ఏంటంటే, నేను రిలేషన్లో ఉన్నాం ఓకేనా, నేను గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇట్లా నా ఫ్రెండ్కి ఇట్లా అవుతుంది, ఈ విధంగా ఉంది అని చెప్పేసి నువ్వు మళ్ళీ ఫ్యూచర్లో నాకు ఎటువంటి ప్రాబ్లం పెట్టొద్దు, నాకు ఎటువంటి ఇబ్బంది నాకు పెట్టొద్దు ఓకేనా. మళ్ళీ దాని తర్వాత కూడా నేను ఒక మాట చెప్తున్నా, నువ్వు ఎప్పుడన్నా ఇంట్లో లేనప్పుడు తను వచ్చి నువ్వు నాతో ఇట్లా ఫిజికల్ అయినావు కదా ఆ రోజు, మళ్ళీ నాతో ఫిజికల్ అవ్వు అని ఈ విధంగా అన్నదనుకో, నేను సహించను, అస్సలు నేను ఎంకరేజ్ చేయను నేను అట్లాంటి వాటికి. సరే సరేనా? సరే సరే, నేను తనతో వెళ్ళి మాట్లాడేస్తా, ఒక్క నిమిషం తనకు చెప్పేసేస్తా. సరే వెళ్ళు. ఏం లేదు మంచం లేదు ఏం లేదు ఎట్లా కొత్తగా వచ్చాను కదా, సామాన్లు తెచ్చుకోలేదు కదా. సరే నువ్వు కూర్చో, నేను వస్తాను. సరే దాన్ని తెచ్చుకొని వస్తాను. సరే కూర్చో. చెప్పు ఇప్పుడు ఇక్కడ ఏం లేనే లేదు కదా ఇక్కడనేనా? అవును, నేను కొత్తగా వచ్చాను కదా, నా దగ్గర ఏం ఇంకా సామాన్లు నేను కొనలేదు. మరి అంత ప్రిపేర్ అయ్యామని చెప్పేది ఉందే కదా. ఇప్పుడు ఏమవుతుంది లేకుండా నీకు? నా ఫ్రెండ్ రమ్య, మాట్లాడు తనతో. ఏం మాట్లాడాలి చెప్పు. నువ్వు ఎట్లాంటి సిచ్యువేషన్లో పెట్టినావు అంటే నువ్వు నాకు ఏదో ఇరికించేసినావు. నువ్వు తీసుకొని వచ్చాను కూడా కూర్చోబెట్టి మాట్లాడు అంటే నేను ఏం మాట్లాడాలి చెప్పు. అలా ఏం కాదు, మాట్లాడు. ఎన్ని రోజులు అవుతుంది నీకు బ్రేకప్ అయ్యి? 2 months అవుతుంది నాకు బ్రేకప్ అయ్యనమాట. 2 months 2 months అవుతుంది. అప్పటికి చాలా లోగా ఫీల్ అవుతున్నా, అలోన్గా చాలా అనంగా ఫీల్ అవుతున్నా. తను బాగా యూజ్ చేసుకొని వదిలేసాడు అనమాట. పెళ్లి చేసుకుంటాడని చెప్పేసి అనుకున్నావు, చేసుకోలేదు. వాడు కూడా చెప్పాడు పెళ్లి చేసుకుంటాను, లైఫ్ అంతా కలిసి ఉందామని చెప్పి. కానీ సడన్ గా వాడికి ఏమైందో తెలీదు, వదిలేశాడు. బాగా యూజ్ చేసుకొని ఫిజికల్ గా కూడా యూజ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా విధంగా చాలా రోజులు మేము ఎక్కువ ఫిజికల్ గానే ఉండేవాళ్ళం అనమాట. ఒకటే దగ్గర ఉండేవాళ్ళు. తర్వాత తనే సైలెంట్ అయిపోయి మాట్లాడకుండా నేను చాలా లోగా ఫీల్ అయ్యేదాం స్టార్ట్ అయ్యా అనమాట. మీరు ఎప్పుడు అడగలేదా మరి అంటే ఎందుకు అడిగాను అడిగితే తను లేదు నాకు వద్దు, నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. చాలా రిక్వెస్ట్ చేసి చాలా సార్లు మెసేజెస్ కాల్స్ చాలా విధంగా ట్రై చేశాను నేను, తన రెస్పాండ్ అవ్వడం లేదు. సో 2 months అయిపోయింది మాకు బ్రేకప్ అయ్యి. అంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో లేడు, అక్కడ లేడు, వెళ్ళిపోయాడు. తన
తనది ప్రాపర్ ఇది కాదు. సో తను తెలివిగా ప్లాన్ చేసి యూస్ చేసుకొని వదిలేసాడు అనమాట. ఈమె ఎప్పటి నుంచి మీరు ఫ్రెండ్స్? మీరిద్దరు మేము చైల్డ్హుడ్ నుండి, చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్షిప్ ఎట్లుందంటే నిజంగా చెప్తున్నా, నేను ఇట్లాంటి ఫ్రెండ్షిప్ నేను అసలు ఇంతవరకు చూడలేదు తెలుసా. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే నార్మల్గా బట్టలు షేర్ చేసుకోవడము, ఆర్ ఫుడ్ షేర్ చేసుకోవడము. అంటే తనకి నా సిచ్యువేషన్ ఏంటి అనేది ఒక ఐడియా ఉంది. చిన్నప్పటి నుండి ఉన్నాం కాబట్టి ఒక అండర్స్టాండింగ్ ఉంది మా మధ్య. నాకు ఏమైనా అయితే తనకు తీసుకోలేదు. సో సేమ్ నేను కూడా తనకి ఏమైనా అయితే కూడా నేను తీసుకోలేను అనమాట. సో ఇంకేదైనా ప్రాబ్లమ్స్ అవుతానేమో, చాలా డిప్రెషన్కి వెళ్తున్నాను, చాలా డిప్రెషన్ అయిపోయి ఏమైనా సూసైడ్ థాట్స్ ఇలా చేస్తానేమో అనేసి తను ఇలా నన్ను నాకు మూవ్ ఆన్ అవ్వడానికి ఇలా చేద్దామని చెప్పి. ఓకే, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. మొత్తం సోది పెడుతున్నావు. నేను అదంతా చెప్పాను కదా నీకు. చెప్పినావు కరెక్టే, కానీ ఇప్పుడు ఇబ్బంది ఏం ఫీల్ అవ్వకండి, నేనే అడిగాను కదా, మీరే ఏమి రాలేదు కదా. అవును కరెక్టే, కానీ ఇప్పుడు నాది కూడా అర్థం నీకు awkwardగా ఉండొచ్చు, ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ కాబట్టి. కానీ మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి. అది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఒక మాట, ఇప్పుడు మీరు నేను ఉండడం వేరే ఒక దగ్గర, ఇప్పుడు తను నువ్వు నేను ముగ్గురం కలిసి ఇంటిమేట్ అవ్వడం అంటే అది నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. నాకు చాలా శివ ఇంకా ఆపు. నేను ముందే చెప్పాను నీకు మొత్తం. సారీ. ఇప్పుడు ఎందుకు పోయి మొత్తం తీస్తున్నావు? నీకు ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. చెప్పినావు కరెక్టే, అట్లేం లేదు, కానీ జస్ట్ నేను అంటే తన వర్షన్ కూడా తెలుసుకోవాలి కదా. తనతో ఇప్పుడే కదా నేను మాట్లాడేది. నేనే చెప్పాను కదా ముగ్గురం కలిసి, అంటే మీరెవరో నాకు తెలియదు కదా ఫస్ట్ టైం. అంటే ఇంతకు ముందు తనతో ఉండడం వల్ల నాకు చాలా ఇబ్బందిగా అవుతుంది ఈ మధ్య. అందుకు నేనే చెప్పాను ఫస్ట్ టైం కాబట్టి ముగ్గురం కలిసి వెళ్దాము అనేసి. మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. మా ఫ్రెండ్కి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ థింక్ మీకు తనంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటున్నాను. చెప్పింది అంత చెప్పింది తను అంతా చెప్పింది. మీరేం ఆక్వర్డ్గా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నేనే చెప్పాను కదా నాకు ముగ్గురం కలిసి ఇంటిమేట్ అవుదామని. సరే మరి ఇప్పుడు మరి ఏమంటారు? ఏంటి ఏమేమి స్టార్ట్ చేద్దాము, అందుకే కదా పిలిచింది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, సౌజన్య ఒక మాట చెప్తా. ఇప్పుడు కొల్లతో అంటే ఇప్పుడు ఒక్కరితో అంటే నేను ఎట్లా ఏ విధంగా నేను స్టార్ట్ చేసేస్తాను. మా గర్ల్ ఫ్రెండ్తో ఉన్నా నీతో ఉన్నా నేను ఏ విధంగా స్టార్ట్ చేసి, ఇప్పుడు ఇద్దరితో అంటే నేను ఎవరితో స్టార్ట్ చేయాలి. నేను నీతోనే స్టార్ట్ చేసిన అనుకో, తను ఫీల్ అవుతుంది. ఇప్పుడు తనతో ఇద్దరితో ఒకటేసారి స్టార్ట్ చేయడానికి ఏముంది ప్రాబ్లం? ఎందుకు ఫీల్ అవుతాం? ఎవరితో స్టార్ట్ చేసినా కూడా మాకు కావాల్సింది స్టార్ట్ చేయడమే కదా. కరెక్టే, కానీ అది ఎట్లా ఎవరు ఎట్లా చెప్పాలి నేను నాకు అసలు అర్థం అవుతలేదు. సరే నువ్వు షర్ట్ తీసేయి ఫస్ట్ అయితే. షర్టా? నాకు సిగ్గు అవుతుంది. నాకు నేను సిగ్గు చెప్పాను కదా, అంత ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మళ్ళీ సిగ్గు ఎందుకు? అరే అలా ఏం కాదు. చాలా నాకు రేపు తీస్తావా తీవా? ఎందుకు ఇంత చేస్తున్నావు? సౌజన్య ఇది రాదు, అర్థమవుతుందా? అప్పటి సోది చేస్తున్నావు ఊరికి. అవును సౌజన్య, నేను ఇప్పుడు ఈ చీకటిగా కూడా లేదు ఈ రూమ్. ఇదిగో ఫర్ సపోజ్ చీకటి ఉంది రూము అంటే నేను మీ ఇద్దరికి నేను కనిపించాను, నాకు మీ ఇద్దరు కనిపించాను, నేను షర్ట్ తీసేయచ్చు, ఏమని చేయొచ్చు. ఈ రూమ్ వచ్చేసి వెళ్తూ ఉంది, ఏం లేదు. అంటే మేమేం తీసుకోలేదు, తను కూడా వచ్చింది రీసెంట్గానే కదా, కొన్ని డేస్ ఉంటే తీసుకుంటాము. ఇది ఫస్ట్ టైం కాబట్టి అంత మేమేం ప్లాన్ చేసుకోలేదు. ఇవన్నీ ప్రాపర్గా చూసుకోవాలి. వస్తువులు ప్లాన్ చేసుకోలేదు, కానీ ఇదైతే ప్లాన్ చేసుకున్నాను. మీరు వస్తువులు కూడా తీసుకోవాలి, ఇది కూడా మేము ప్లాన్ చేసుకోలేదు. మీరు ఇక్కడికి వచ్చాక నేను కూడా
సో నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకు నేనే మా ఫ్రెండ్కి చెప్పి అడిగిపించాను. ఏం పేరు? మీ పేరు రమ్యనా? మీ పేరు రమ్య. ఏంటి శివ పేరు కూడా చెప్పలేదా? చెప్పింది అంటే మళ్ళీ అడుగుతున్నాను అట్లా. ఏంటి నువ్వు చెప్పలేదా? ఏమి చెప్పాను తనకి. చెప్పినట్టయితే లేదు. లేదు తను మొత్తం చెప్పింది నాకు, కానీ నేనే కొంచెం ఇబ్బంది పడుతున్నాను అంతే. తను మొత్తం అయితే చెప్పింది నాకు. సరే స్టార్ట్ చేద్దామా? లేదు నాకు కొంచెం లేదు, టైం నువ్వే కదా ఏం అనుకో. ఇంకొంచెంసేపు ఆలోచించుకొని రావచ్చా? ఇంకా టైం ఏంటి? ఇంకా ఆలోచించడం ఏంటి? ఆల్మోస్ట్ ఎంతసేపు అయింది మనం ఇదే టాపిక్ ఆలోచిస్తూనే ఉన్నాం కదా. ఆల్రెడీ మనకు క్లారిటీ ఉంది కదా, మళ్ళీ ఆలోచించడం ఏంటి? సరే నేను ఒక 2 minutes వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను. సరే. ఇక్కడ వాష్రూమ్ ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఉందా? ఏంటి ఇలాంటివి తీసుకుని వచ్చావు? వాడు ఏం చేయడం లేదు, అసలు షర్ట్ కూడా తీయడం లేదు. నేను చెప్పాడు సౌదీగా చెప్తున్నాడు వాడు. ఎలాంటివి తీసుకుని వచ్చావు నువ్వు? వాడికి మొత్తం చెప్పాము. ఏం చెప్పావు? వాడు ఇది ఏం మాట్లాడింది? ఏం సౌండ్ పార్టీ? ఏం వర్కౌట్ అవుతుందా? ఇది కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. ఏమో సౌండ్ పార్టీ వాడు మనకు కావాల్సింది షర్ట్ కూడా తీయడం లేదే వాడు. ఫస్ట్ కెమెరా అంత సోది చెప్తున్నాడు. పెట్టా ఆన్ చేసాం కెమెరా. ఆన్ చేసా. అవుతుంది కదా. అవుతుంది. మనకు కావాల్సిన వస్తుంది కదా. వస్తుంది. ఎందుకు కంపల్సరీ వస్తుంది. వాడు మంచి సౌండ్ పార్టీని షర్ట్ అయినా తీయాలి కదా. తీస్తాడు బాగా ఒక 2 minutes. వాడికి కొంచెం అర్థం అవ్వట్లేదు. వాడు తీస్తాడు. నీకు ఒక 2 minutes ఆగితే వాడు తీస్తాడు. ఏదో అంత సొత్తి చెప్తున్నాడు. లేదు వాడి గురించి నీకు తెలియదు. ఒక 2 minutes ఆగితే వాడు చేస్తాడు. మనకు కావాల్సిన అట్లీస్ట్ వాడు షర్ట్ అయినా తీసాడనుకో మనకు రావాల్సింది మనకు వస్తుంది. అదే వాడు తీయడం లేదు, అదే నా బాధ. తీస్తాడు వాడు. నువ్వు ఆగు. వాడు షర్ట్ అట్లీస్ట్ వాడు షర్ట్ తీసి ఏమైనా చేయడానికి అలా చేస్తే కూడా మనకి ఓకే అవుతుంది. రానా? ఓకే ఓకే. డౌట్ ఏం రాదు కదా. ఏం డౌట్ రాదు వాడికి. తనకైతే కెమెరా రోల్ అవుతుంది కదా. అవుతుంది. కంపల్సరీ మనకు రావాలి. ఎందుకంటే మనం తీసిన ప్లాన్ వాడు మంచి సౌండ్ పార్టీ కదా, మంచి క్లాష్ ఉన్నాడు వాళ్ళు. అందుకే వాళ్ళు రప్పించా. సరే వాడైతే సోది చెప్తున్నాడు. సరే వాడు వస్తుంది. చెప్పండి ఇప్పుడు ఏంటి? ఏమంటారు? ఏగో షర్ట్ తీస్తా, దాని దగ్గర తీయడానికి ఏం లేదు, కానీ నాకు కొంతసేపు అంటే మనం కొంచెం ఫ్రీగా మాట్లాడుకుంటే మంచిది అన్నట్టు నాకు ఇంకెంతసేపు మాట్లాడతావా? వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నావు కదా. లేదు సౌజన్య, నేను నీతో మాట్లాడుతున్నా ఓకే. నువ్వంటే నాకు పరిచయం ఉన్నావు ముందు నుంచి, నాకు నీతో నా ర్యాపో ఉంది. నాకు అది మీ ఫ్రెండ్తో లేదు కదా. ఇప్పుడు నేను తనతో కూడా ఫ్రీగా మాట్లాడితే మనం ఏం చేసినా సరే ఫ్రీగా చేయొచ్చు అని చెప్పేసి నాకు ఉంది. ఇప్పుడు నేను మీతో క్లోజ్ ఉండి ఒకవేళ తనతో నేను మా ఇద్దరి మధ్య నేను ర్యాపో లేకుండా ఉన్నదనుకో, తను కూడా మంచిగా ఫీల్ అవ్వదు, తనకు కూడా ఇబ్బందిగానే ఫీల్ అవుతుంది. అంటే తనకు కూడా సాటిస్ఫై అవ్వదు. ఫాస్ట్ మాట్లాడను, సోది పెట్టమాకు, చేసిన పని చేసేద్దాం ఫాస్ట్. నాకేం నీతో కంఫర్ట్గానే ఉంది, ఇబ్బంది అయితే నాకు లేదు. నువ్వే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు. ఇది నాకేం సరే మాట్లాడు, 2 minutes మాట్లాడు అంతే కదా, ఏమవుతుంది. దాని తర్వాత స్టార్ట్ చేద్దాం. నువ్వెవరు ఎప్పుడు ఇంటిమేట్ అవ్వలేదా ఎవరితో? లేదు, నేను ఫస్ట్ టైం నమ్మవు నాకు సౌజన్యనే నాకు ఫస్ట్ లవ్ నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే తనతోనే నేను ఫిజికల్ అవుతున్నా ఫస్ట్ టైం. ఏమైంది? నేను చూస్తున్నాను ఏంటా. తనతోనే ఫస్ట్ ఫిజికల్ అవుతున్నా. అండ్ తనే నాకు ఫస్ట్ టైం. నాకు తనతో చేయడానికే నేను చాలా ఇబ్బందికి ఫీల్ అవుతుంటే, ఇప్పుడు తను నా ఫ్రెండ్, నాకు ఇంపార్టెంట్, తనకేమన్నా అవుతే నేను ఉండలేను అని చెప్పేసి తను మిమ్మల్ని కూడా తీసుకొని వచ్చింది. అది
సరే అయిందా రాయిక ఆగు సౌజన్య. ఇంకా ఏంటి ఆగు ఆగు ఇలాంటి వాటిలో కూడా వెయిట్ చేస్తారా? వెయిట్ చెయ్యరు కానీ వెయిట్ చెయ్యాలి తప్పదు. ఎందుకంటే ఇద్దరితోని నీతోని ఆమెతోని అంటే నాకు ఒక పని చేద్దాం మనము. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను ఏమంటున్నా అంటే నేను ఫస్ట్ సౌజన్యతో నేను ఇంటిమేట్ అవుతాను, దాని తర్వాత నీతో ఇంటిమేట్ అవుతాను కదా. అంటే ఎందుకు ముగ్గురం ఒకటేసారి ఇంటిమేట్ అవుదాం. ఇప్పుడు నీకేమైంది శివ? నేను చెప్పాను కదా ముందే లేదు కలిసి అవుదాం అనేసి. నాకు దీనికి చూడు వస్తాను చూడు చెప్పు. ఎందుకు ముగ్గురం కలిసి చేసినా ఒకేలా చేస్తాం, డిఫరెంట్ డిఫరెంట్ బయటికి వెళ్ళి చేస్తాం అలాగే చేస్తాం. మరి ఎందుకు కలిసి చేస్తే ఒకలాగా ఎట్లా చేస్తారు సౌజన్య? నువ్వు ఒక దిక్కుంటావు, తను ఒక దిక్కుంటుంది. నీ ఒక అండర్స్టాండింగ్ లో నీకు ఏంటో ప్రాబ్లం చేయడానికి నువ్వేం మగపిల్లడి కాదా? ఇట్లా రెచ్చగొట్టే మాటలు శివ ఓవర్ చేయమను. ఏంట్రా నువ్వు? అప్పటి నుంచి నేను చెప్పాను చేయమని. ఏంటి అసలు? సౌజన్య మీ ఫ్రెండ్ని బయటకు పంపించేసేసావు. అసలు బయటకు పంపించమంటావు ఏంట్రా నువ్వు? నేను చెప్పాను లేదా నీకు? అసలు నీకు చేయడానికి ప్రాబ్లం ఏంటి? నేను మాట్లాడు, నువ్వు చూడు ఫస్ట్. నన్ను సైలెంట్ ఉంటా మాకు నేను కొట్టేస్తాను. శివ చెప్తున్నాను చూడు. సౌజన్య ఏంటి సౌజన్య నువ్వు మరీ ఇంత రే శివ చెప్తున్నాను చూడు. టీ షర్ట్ తీ ఫస్ట్. వద్దు సౌజన్య. ఏంటి మొత్తం ఏంటి? ఫస్ట్ తీ అన్నాను. ఫస్ట్ ఫస్ట్ తీయమన్నా తీయు. లేదు నువ్వు తీయురా. రే శివ ప్లీజ్ నా షర్ట్ పట్టుకోకుండా పట్టుకుంటా షర్ట్ పట్టుకుంటాను పట్టుకుంటాను. పట్టుకుని ఏమైతుంది? రమ్య ప్లీజ్ నువ్వు చెప్పేది అర్థం ఫస్ట్ టీ షర్ట్ తీయు. ఫస్ట్ టీ షర్ట్ తీయు అన్న. రే శివ టీ-షర్ట్ తీస్తే ఏమైతుంది? వదలను తీయు అన్న. టీ-షర్ట్ తీస్తే ఏమైతుంది? అసలు నీకేంటి తీయడానికి ఏంటి? సౌజన్య తీయు అన్నాను. సౌజన్య ఇబ్బంది పెట్టాక సౌజన్య నాకు ఇష్టం. ప్లీజ్ నా చెల్లి ప్లీజ్. ఎందుకు వదలాలి? ఇప్పుడు ఇంటిమేట్ అవ్వాలనుకున్నప్పుడు చేయి పట్టుకుంటే ఏంటి? ప్లీజ్ తీయు ఒక అన్నా. మాట ఎందుకు చెప్పేది తీయమన్నా. సిగ్గుపడుతున్నా అంటే ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి మీరు ఏమవుతుంది? మీకు ఎటువంటి విధంగా మీకు ఎటువంటి విధంగా మీరు షై ఫీల్ అవుతలేరు. నేను షై ఫీల్ అవుతాను కదా. తీయు అన్నానా? ప్లీజ్ తీయు అన్నానా? తీయు. దీనికి ఎలా తీయాలి? తీయు తీయు ప్లీజ్ 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 నా మాట ప్లీజ్. సౌజన్య వద్దు, సౌజన్య వద్దు అని చెప్పిన. ఏంటి ఏంటి అసలు? సౌజన్య టీ-షర్ట్ తీయు అన్నా. సౌజన్య ఒక చెయ్యి వద్దు. నేను చెయ్య ఎందుకు ఏంటి నకరాలు చేస్తున్నావా? ఓవర్ షేప్ ఫస్ట్ తీయు అన్నానా? సౌజన్య టీ షర్ట్ నింపుతుంది మజాగా. చిరుగుతుంది ఏంటి? అప్పుడు తమాషా చేస్తున్నావా ఏమైనా? ఓవర్ షేప్ చేస్తున్నావు. నేను చెప్పాను నీకు ఇలా చేయడానికి వచ్చాను చెప్పానా? నేను నీతో చేయడానికి వచ్చిన సౌజన్య, నీతో చేయడానికి వచ్చిన తనతో చెయ్యను, తనతో చెయ్యాలి. నేను పోతాను. వద్దు ఫస్ట్ వదిలే. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? చేస్తా చేయవా? ఎందుకు చేయవు? ఎందుకు చేయవు? నా ఫోన్ చేసి నేను పోతాను. ఫోన్ ఎక్కడ ఫోన్ ఎందుకు ఇవ్వాలి? కథలు తీసుకున్నావు చూడండి. చూడు ఎందుకు 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 చేయవు? ఒక మాట నేను మాట్లాడేది వినండి. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకండి, గొల్ల పట్టుడు ఇట్లాంటివి చేయకండి. అవును బరాబర్ పట్టదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. ఏం చేస్తావు? ఏంటి నకరాలు చేస్తున్నావా? తమాషా చేస్తున్నావా? ఇగో సౌజన్య నేను ఒక మాట అన్నకు చెప్తాను. నాకు అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే నేను ఒప్పుకున్నా, నేను బయట ఒప్పుకున్నా నీ దగ్గర, కానీ ఇక్కడ దాకా వచ్చినాక అది అంత ఈజీ విషయం కాదు. బయట ఒప్పుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ఏంటి? ఎందుకు వస్తున్నాయి నీకు రీజన్స్? ఇగో నేను బయట ఒప్పుకున్నా, నేను ఒప్పుకోలేదు అంటే నాకు ఇక్కడికి వచ్చినాక నాకు ప్రాబ్లం అవుతుంది. నాకు ఇక్కడికి వచ్చాక నాకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ తమాషా చేస్తున్నావు. వద్దు ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు చెప్పు. ఏం చేస్తావు? నేను ఏం చేయనమ్మా. నన్ను వదిలేస్తే నేను వెళ్తాను. నాకు రిలేషన్ కూడా వద్దు. నాకు నీతో రిలేషన్ కూడా వద్దు.
ఎక్కడికి వెళ్తావు చెప్పు, ఎక్కడికి వెళ్తావు? రిలేషన్ వద్దు, ఎందుకు నాకు వద్దు? మీ ఫ్రెండ్ తోని నాకు ఫిజికల్ వద్దు, ఎందుకు నాకు వద్దు? ఏమొద్దు, నాకు అర్థమవుతుందా? ఎందుకు వద్దంటావు? ఏంటి మాటకి వద్దు అంటున్నావు? ఏమైనా హీరో అనుకుంటున్నావు? మాటకి వద్దు వద్దు అంటున్నావు? ఇగో అందరి లెక్క నేను కాదు, మీరు ఇంతకు ముందు ఒకరితో చేసారో నాకు తెలియదు. ఎవరితో ఎందుకు చేస్తావు? ఏమో మరి నాకేం తెలుసు. ఇప్పుడు నన్ను మీరు అంతగా చేసే రకంగా కనిపిస్తున్నావా? ఏం లేదు రమ్య. ఇప్పుడు పిల్ల చెప్తున్నాను చూడు, చెయ్యకపోయావా? ప్లీజ్ నువ్వు చేయకపోతే చూడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తా. ఏం కంప్లైంట్ చేస్తాం? రేప్ చేసామని కంప్లైంట్ చేస్తా. వదులు ఫస్ట్. ఏంటి వద్దు చెప్తాను. ఏయ్. ఏంటి ఏంటి ఆ? ఏం మాట్లాడుతున్నావు? నేను చెయ్యాను, నాకు వదిలేసి ఎందుకు నేను చేయవు? పోతా. ఎందుకు చేయవు? చెప్తున్నాను కదా, ఎక్కడికి వెళ్తావు? మాట్లాడొద్దా ఏంటి? అంటున్నావు? తమాషా చేస్తున్నావా? తమాషాలు చేస్తున్నాడు చూడు. స్టేషన్ కాకపోతారు ఏమనుకుంటున్నావు? టచ్ కూడా చేస్తలే మిమ్మల్ని. ఎందుకు టచ్ చేయలేదు? నేను కొట్టి పోవాలంటే 2 నిమిషాలు టైం పట్టదా? నేను ఎలా కొడతావు? స్టేషన్కి ఏంటి? నేను కొడతా అంటున్నావేంటి? ఏంది మరి? వీడియో పెట్టా, నేను రికార్డ్ చేస్తున్నా. ఏం తమాషాగా? ఏంది సౌజన్య, ఏం మాట్లాడుతుంది? అవునా, నేను కెమెరా పెట్టాను. రికార్డ్ చేస్తాను. సౌజన్య ఒక నిమిషం గల్లదు. ఒక నిమిషం గల్లదు. ఎందుకు వదలాలి? రేప్ చేసేవాళ్ళని బయట నేను కెమెరా ఎందుకు పెట్టి? కెమెరా ఎందుకు పెట్టి? ఫస్ట్ ఏంటి? తప్పించుకోండి. కింద పెట్టాను. ఇక్కడ నేను అరిచాను, మొత్తం గోల గోల చేస్తాను. అందరూ వచ్చేస్తారు. బయట అరుస్తాను, కెమెరా గట్టి గట్టి అందరినీ పెట్టేస్తాను. పోలీస్ స్టేషన్ ఏదైనా చెప్పాలి. ఎక్కడ పెట్టావు, ఎక్కడ పెట్టావు? అక్కడ పెట్టాను, ఏం చేసుకుంటావు? అవును, అక్కడ పెట్టాను, కనిపించడం లేదా? ఏంటి 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 ఏమైంది? ఇక్కడ చూడు. సౌజన్య, నువ్వు ఫస్ట్ నువ్వు కెమెరా ఎందుకు పెట్టినావు సౌజన్య? ఫస్ట్ చెప్పే కెమెరా ఎందుకు పెట్టినావు? అవును బరాబర్. కెమెరా ఎందుకు? అవును, కెమెరా బరాబర్ పెట్టాలి. ఇవన్నీ రీజన్స్ చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఆగు, బయట వెళ్ళి నువ్వు వెళ్ళాలని బయటికి వెళ్ళావా? నీ వెనుక నుంచి వస్తా. బయట ఏం చేశానని చెప్తాను. బయట గల్లీలు అందరూ కొడతా చెప్తున్నాను చూడు. పల్లెల్లో ఉన్నాయి, ఆ మాటే వింటారు. నేను ఎక్కడికి పోను, ఎక్కడికి పోను, కూర్చో. ఎక్కడికి పోను. కూర్చో మరి. ఏంది సౌజన్య మరి ఇంత టూ మచ్ ఏమని చేయడానికి నీకు ఇబ్బంది ఏంటంటే కాదు కాదు సౌజన్య, నేను ఒక మాట, నువ్వు ఏమన్నావు అంటే అన్ని అబద్ధాలేనా? అంటే నేను మీతోని ఏమంటారు లవ్ నడిపాను, నువ్వు కెమెరా ఎందుకు పెట్టినావు అది చెప్పినా? అవును, నేను బరాబర్ కెమెరా పెడతాను రా. నువ్వు నాకు రేట్ చేసావని బయట మొత్తం పుకారు లేదు. కాదు సౌజన్య, నువ్వు ఇప్పుడు ఎందుకు పిలిచినావు? ఇది ఎందుకు నిజం పిలిచింది? చెప్పాలంటే నీకు మా ఫ్రెండ్ లవ్వే చేయలేదురా. లవ్వే చేయలేదు, కావాల్సిందని చేసినాం. ఏం ఇప్పుడు ఏంటి? ఏం మాట్లాడుతుంది సౌజన్య? అవును రా, బరాబర్ వాటికి అడుగుతాం, అన్ని రీజన్స్ బరాబర్ మాట్లాడుతుంది. నేను నీకు లవ్ చేయలేదు, నేను ట్రాప్ చేశాను నీకు. నేను మనీ కోసం నేను ట్రాప్ చేశాను నీకు. సౌజన్య అవును, బరాబర్ చేస్తాను. దానికి మనీ కోసమే నేను ట్రాప్ చేశా. ఏం చేసుకుంటావు? ఇప్పుడు నేను బయటికి వెళ్ళి పుకారు లేకుండా నేను ఇక్కడ గోల గోల చేస్తే అందరూ వచ్చేస్తారు. రికార్డింగ్ ఎందుకు పెట్టినావు? రికార్డింగ్ పెడతాంటా నేను. ఒక మాట, రికార్డింగ్ ఎందుకు పెట్టినావు చెప్పినా? నేను దాంట్లో వచ్చి కొన్ని కొన్ని తీసుకుని నేను మొత్తం ఎడిటింగ్ చేసుకున్న వీడియో రేప్ చేసా అన్నట్టు నేను మొత్తం షో అందరికీ చూపిస్తాను. నేను బరాబర్ చేస్తాను, నేను జిందగీ బరాబర్ చేసేస్తాను. నేను చెప్తున్నాను, నీ జీవితం పాడు చేసుకుంటావేమో, ఆలోచించుకో. చెప్పినట్టు విను. మేము చెప్పినట్టు విన్నావా బయటికి పోతావు, లేదా లైఫ్ జీవితం అంతా నాశనం అయిపోతుంది. సౌజన్య, స్పాయిల్ చేస్తావు నీ లైఫ్. సౌజన్య తెలుసా, ఒక అబ్బాయిని నువ్వు ఈ విధంగా ట్రాప్ చేసి లవ్ చేసి ఈ విధంగా తీసుకొని వచ్చి ఇప్పుడు నాకు 5 లక్షలు ఇచ్చినావా? 5 లక్షలు ఇచ్చిపోతావా? ఏం చేస్తావు? నాకు డబ్బులు కావాలి. మనీ కోసం ఎంత గలీజ్గా నా సౌజన్య, నీకు కావాలంటే నేను డబ్బులు ఇస్తాను సౌజన్య. నీకు కావాలంటే నేను ఒక 1 lakh అయినా నీకు ఇచ్చేవాడిని. నేను మనీ ఇంత టూ మచ్గా అయితే సౌజన్య. నాకు ఇప్పుడు 5 lakhs మనీ కావాలి. 5 lakhs ఇవ్వకపోయావనుకో, బయట వీడియో ఉంటుంది, ఈ వీడియో తీసుకెళ్ళి బయట చూపిస్తాను. నువ్వు మమ్మల్ని రేప్ చేశామని చూపిస్తాను. నేను వీడియో ఏం చేయలేదు కదా. నువ్వేం చేయకపోయినా కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు కదా. ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఏమేమి టెక్నాలజీ లేదా? ఎడిటింగ్ చేసి చూపిస్తా. ఏం చేసుకుని చేసుకోవాలి, చేసుకోమని 5 lakhs మనీ ఇచ్చి నువ్వు బయటికి వెళ్ళాలి. 5 lakhs అమౌంట్ ఇచ్చేసి బయటికి వెళ్ళు. నీ వీడియోస్ కూడా డిలీట్ చేస్తాం, లేదా పోలీస్ స్టేషన్లో ఇస్తాం రేప్ చేశామని చెప్పి. 5 minutes టైం నీకు అంతే. కాల్ చేయి ఫ్రెండ్స్కి, ఎవరికి చేస్తావో మాకు అంత సంబంధం లేదు. కాల్ చేసి మాకు ఇప్పటికప్పుడు
5 lakhs కావాల్సిందే. నువ్వు ఏం చేసుకుంటావు నాకు సంబంధం లేదు, మాకు ఖచ్చితంగా అమౌంట్ అయితే కావాలి. కెమెరా పెట్టి తప్పు పని చేసిన సౌజన్య తప్పేం లేదు. ఒక మాట నువ్వు కెమెరా పెట్టినావు ఓకే, ఇప్పుడు నేను మీతో ఇంటిమేట్ అవ్వలేదు. ఒకవేళ ఇంటిమేట్ అయ్యి ఉంటే కెమెరాలో రికార్డ్ అయ్యేది. ఏం ప్రూఫ్ దొరుకుతుంది? ఎడిటింగ్ డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉండదు. నువ్వు చేసినట్టు నిజంగానే చూపించేయచ్చు కదా. ఏం చేసుకుంటావు తెలియదు నాకు చెప్తున్నాను. నేను ఫస్ట్ ఎక్కడ వెళ్తున్నావు, ఏం చేసుకుంటావు నాకు తెలీదు. నాకు మనీ కావాలి, మనీ ఇచ్చేసి బయటికి వెళ్ళు నువ్వు, లేదా ఈ వీడియో అందరికి బయట పోస్ట్ చేస్తారేమో. ఏమనుకుంటున్నావు? 5 minutes మనీ సెట్ చేయి. చెయ్యి, మీ ఫ్రెండ్స్ కి కాల్ చెయ్యి, ఎవరికి చేస్తావు చేసుకో. ఇప్పుడు ఎంత 5 lakhs కావాలి. 5 lakhs నాకు కావాలి ఇప్పుడు. కావాలి, నువ్వేం చేసుకుంటా మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా 5 lakhs కావాలి. స్టెప్ ఇచ్చి వెళ్ళు. నా దగ్గర అంత మనీ అయితే అవ్వవు సౌజన్య. నా దగ్గర అదనంగా సంబంధం లేదు, ఖచ్చితంగా తేవాల్సిన 5 lakhs. మనీ అవ్వవు. సరే 3 lakhs అన్న 4 lakhs అన్న ఇవ్వు, తర్వాత అమౌంట్ తర్వాత ఇవ్వు. అప్పుడు మేము డిలీట్ చేస్తాం నీ వీడియోస్. అప్పటి వరకు మా దగ్గరే ఉంటాయి, ఓకేనా? నాకు ఇప్పుడు ఎంతో ఉందో అరేంజ్ చేయి. నువ్వు నాకు అడ్జస్ట్ చేయాల్సిందే. నువ్వు 5 lakhs మొత్తం మనీ నాకు ఇచ్చేదాకా ఒక్క వీడియో కూడా డిలీట్ చేయాలి. నీకు లైఫ్ బరాబర్. నీకు స్టేషన్లో వెళ్ళి కూర్చోబెడతా, నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను. నేను రేప్ చేశాను, నా ఇద్దరికి రేప్ చేసిన కేసు పెడతాను. నేను ఏమనుకుంటున్నావు? తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు పోలీస్ స్టేషన్లో, చెప్తానా చూసుకో. నీ లైఫ్ ని కాపాడుకుంటావో నువ్వే నాశనం చేసుకుంటావో నీ చేతిలోనే ఉంది. పైసలు ఇచ్చి కెమెరా తీస్తాను. ఎందుకు తీయాలి? ఏంటి ప్లీజ్? లేదు ఏం లేదు, మనీ ఇచ్చాక ఏమైనా చేస్తా నేను. పోలీసు కాల్ పడినా, పోలీసు కాల్ పడినా, కాల్ పడ్డా పడినా ఇక్కడ మీరు అసలు ఏ భాష మాట్లాడుతున్నారు? మీరు అసలు నాకు పోలీసులకి కాల్ పడినా అవదా షాప్ క్లోజ్ పడ్డాడు. చెప్పరా ఇప్పుడు ఏం చేస్తాము? నేను ఇక్కడికి పిలిపిస్తున్నాను. నేను పోలీసులకి ఇక్కడికి పిలిపిస్తున్నాను. సరే చెయ్యి, కాల్ చేసి డబ్బులు పెట్టి మనీ సెట్ చేయి. సరే సెట్ చేయి, మనీ సెట్ చేయి, కాల్ చేయండి పోలీసు వాళ్ళకి. మీరు చాలా టూ మచ్ చేస్తున్నారు సౌజన్య. టూ మచ్ కాదు, నేను ఇప్పుడు ట్రాప్ చేశాను. మరి ఇంత గలీజ్గా ట్రాప్ ఆగు. నేను అసలు అనుకోలేదు సౌజన్య. నాకు మనీ కావాలి ఇప్పుడు, నాకు మనీ తిప్పి కాల్ చేసి డబ్బులు తిప్పి. సరే ఆగండి, నేను ఎవరికైనా కాల్ చేసుకుంటాను. కాల్ చేయి, బయటికి ఎందుకు అవసరం? నేను ఆలోచించుకోవాలి కదా. నేను ఇక్కడే ఉండు, ఇక్కడ నుండి తిరిగి వెళ్ళిపోవాలని చూస్తున్నావా? ఇక్కడ నుండి కాల్ చేయి. 5 minutes మనీ సెట్ చేయి. చెయ్యి, మీ ఫ్రెండ్స్ కి కాల్ చేయి, ఎవరికి చేస్తావు చేసుకో. ఎంత 5 lakhs కావాలి. 5 lakhs నాకు కావాలి ఇప్పుడు. కావాలి, నువ్వేం తీసుకుంటా మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా 5 lakhs కావాలి. స్టెప్ ఇచ్చి వెళ్ళు. నా దగ్గర అంత మనీ అయితే అవ్వవు సౌజన్య. నాకు సంబంధం లేదు, ఖచ్చితంగా తేవాల్సిన 5 lakhs. సరే 3 lakhs అన్న 4 lakhs అన్న ఇవ్వు, తర్వాత అమౌంట్ తర్వాత ఇవ్వు. అప్పుడు మేము డిలీట్ చేస్తాం నీ వీడియోస్. అప్పటి వరకు మా దగ్గరే ఉంటాయి, ఓకేనా? నాకు ఇప్పుడు ఎంతో ఉందో అరేంజ్ చేయి. నువ్వు నాకు అడ్జస్ట్ చేయాల్సిందే. నువ్వు 5 lakhs మొత్తం మనీ నాకు ఇచ్చేదాకా ఒక్క వీడియో కూడా డిలీట్ చేయండి. నీకు లైఫ్ బరాబర్. నీకు స్టేషన్లో వెళ్ళి కూర్చోబెడతా, నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను. నేను రేప్ చేశాను, నా ఇద్దరికి రేప్ చేసిన కేసు పెడతాను. నేను ఏమనుకుంటున్నావు? తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు పోలీస్ స్టేషన్లో, చెప్తానా చూసుకో. నీ లైఫ్ ని కాపాడుకుంటావో నువ్వే నాశనం చేసుకుంటావో నీ చేతిలోనే ఉంది. పైసలు ఇచ్చి కెమెరా తీస్తాను. ఎందుకు తీయాలి? ఏంటి ప్లీజ్? లేదు ఏం లేదు, మనీ ఇచ్చాక ఏమైనా చేస్తా నేను. పోలీసు కాల్ పడినా, పోలీసు కాల్ పడినా, ఇక్కడ మీరు అసలు ఏ భాష మాట్లాడుతున్నారు? మీరు అసలు నాకు అవునా?
పోలీసులకి కావాలన్నా అవదా ఇంకా చాక్లెట్ క్లోజ్ పడ్డాయి. చెప్పరా ఏం చేస్తావు? నేను పోలీసులకి ఇక్కడికి పిలిపిస్తున్నాను. పోలీసులకి ఇక్కడికి పిలిపిస్తున్నాను. సరే చెయ్యను, కాల్ చేసి డబ్బులు తెప్పి మనీ సెట్ చేయి. సరే సెట్ చేయి, మనీ సెట్ చేయి, కాల్ చేయండి పోలీసు వాళ్ళకి. ఇప్పుడు చాలా టూ మచ్ చేస్తున్నారు సౌజన్య. టూ మచ్ కాదు, నేను ఇప్పుడు ట్రాప్ చేశాను. మరి ఇంత గలీజ్గా ట్రాప్ అవుతుంది. నాకు మనీ కావాలి, ఇప్పుడు నాకు మనీ తెప్పి కాల్ చేసి డబ్బులు తెప్పి. సరే ఆగండి, నేను కాల్ చేసుకుంటాను. ఇక్కడే కాల్ చేయి, బయటికి ఎందుకు అవసరం? ఆలోచించుకోవాలి కదా. ఇక్కడే ఉండు, ఇక్కడ అంతా తిరిగి వెళ్ళిపోవాలని చూస్తున్నావా? ఇక్కడ నుండి కాల్ చేయి. నాకు కొంచెం గాలి వేస్తలేదు ఈ రూమ్ లో, అసలు ఏం లేదు, ఒక ఫ్యాన్ లేదు, ఒక వెంటిలేటర్ లేదు. నీకు ఇక్కడ అప్పుడే పెద్ద పని, నీకు ఫ్యాన్ మంచం అని తెప్పిస్తాను, అది అడుగుగా ఏంటి నువ్వేమన్నా? మేము నీకు ట్రాప్ చేసాము, నీకే ఇక్కడ విందు భోజనానికి ఫంక్షన్కి పిలిచలేదు, అన్నీ అడుగుతున్నావు. కాల్ చేసి ఫస్ట్ అమౌంట్ అరేంజ్ చేయి. కాల్ చేయి ఫస్ట్. శివ, నాకు మనీ కావాలి. లెట్స్ ఇట్. కాదు సౌజన్య, మనీ కోసం ఇట్లా చేయడం ఏం సౌజన్య, నాకు అర్థమవుతలేదు. అవును, నేను నీకు లవ్ చేయలేదు, నీకు నేను లవ్ చేయలేదు, ఏమీ చేయలేదు. నేను ట్రాప్ చేశాను నీకు, కుల్లా బరాబర్ చెప్తున్నాను. ఇప్పుడు నేను నీకు ట్రాప్ చేశాను, నేను లవ్ చేయలేదు నీకు. లవ్ చేసి ఇక్కడ నాకు పిలిపించా చెయ్యి. మీ ఫ్రెండ్స్కి ఎవరు కాల్ చేసినా మనీ తెప్పియు. చేయి, కాల్ చేయి. ఏం లేదు, నాకు అర్జెంట్, నాకు కొంచెం అమౌంట్ అవసరం లేదా? నాకు ఒక 5 లక్షలు కావాలి. ఎన్ని అకౌంట్లో నీ దగ్గర? నేను మళ్ళీ ఒక 2 మంత్స్లో సెట్ చేస్తాను. 2 దాకా ఉన్నాయా? ఏం లేదు, కొంచెం ఎమర్జెన్సీ అట్లా. ఇప్పుడు ఎంత 2 దాకా ఉన్నాయా? అవునా? సరే నాకు ఏమంటారు, నేను ఒక లొకేషన్ పెడతా, ఇంట్లోనే ఉన్నావు కదా, లొకేషన్ పెడతా. ఆ లొకేషన్ కాడికి ఏం లేదు, లోపలికి పైసలు ఇవ్వాలి. ఏం లేదు, కొంచెం వాళ్ళకు పోలీస్ కంప్లైంట్ పెడతా, అదేదో అని చెప్పేసి అంటారు. నాకు ఒక 5 లక్షలు కాకపోయినా ఒక 2 లక్షలు అంటుకోవాలను. నువ్వు ఒకళ్ళు ఎవరన్నా అడుగు రాదు, ఇంకొక 3 లక్షలు ఒక దగ్గర సెట్ అయితే ఏమో అని చెప్పేసి ఒకసారి అడుగు. ఒకవేళ ఎవరితో నన్ను అయినాయి అనుకో, ఇప్పుడు టైం కూడా బ్యాంక్ క్లోజ్ కాదు, నువ్వు విడ్రా చేసుకొని రాగలుగుతావా? నేను పెట్టిన లొకేషన్కి పైసలు తీసుకొని మళ్ళీ 2 మంత్స్లో ఇచ్చేస్తారా? సరేనా? సరే, నేను లొకేషన్ పెడుతున్నా నీకు వాట్సాప్లో. ఇక్కడికి వచ్చి నాకు కాల్ చేయను, సరేనా? నీకు అర్థం కాదు ఇక్కడికి వచ్చినాక లొకేషన్ని. సరేనా? పెడుతున్నా, లొకేషన్ పెడుతున్నా. ఏంటి ఎంత సెట్ అవుతుంది? 2 lakhs ఉన్నాయి. అంత 2 lakhs కాదు, ఇప్పుడు నాకు 2 lakhs ఇచ్చినా నాకు 3 lakhs తర్వాత ఇవ్వాల్సిందే. నువ్వు మొత్తం 5 lakhs ఇచ్చాక నీ వీడియోస్ మొత్తం డిలీట్ చేస్తాను నేను, అప్పుడు దాకా చెయ్యాలి వీడియోస్. కాదు సౌజన్య, ఇప్పుడు 2 lakhs ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 2 lakhs ఉన్నాయి. నేను మిగతా నేను సెట్ చేసేస్తాను కదా, మళ్ళీ ఇంకో మంత్లో సెట్ చేసేస్తాను కదా. నువ్వు ఎప్పుడు నాకు మనీ ఇస్తావు, నేను అప్పుడే వీడియోస్ సరే, డిలీట్ చేస్తాను. 2 lakhs ఇచ్చాక నేను ఇక్కడ నుంచి వెళ్ళొచ్చా? 2 lakhs ఇచ్చాక నీ వీడియోస్ మొత్తం నాకు ప్రామిస్ రికార్డ్ చేసుకుంటా మొత్తం. అంటే ఏమని రికార్డ్ చేసుకుంటా? 2 lakhs ఇచ్చాక ఇక్కడ నుండి వెళ్ళొచ్చు, కానీ నీ వీడియోస్ మా దగ్గరే ఉంటాయి. నువ్వు అంత అమౌంట్ 5 lakhs రూపీస్ కూడా మాకు అమౌంట్ ఇచ్చేంత వరకు నీ వీడియోస్ డిలీట్ అయితే చెయ్యం. నువ్వు ఎప్పుడైతే మిగతా బ్యాలెన్స్ కూడా ఇస్తావో అప్పుడు నీ వీడియోస్ డిలీట్ చేస్తాం. లేకపోతే ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు 2 lakhs ఇచ్చినా కూడా
మిగతా 3 lakhs కోసం నేను పోలీస్ స్టేషన్లో వెళ్ళి వెళ్ళి చూపిస్తాను. చూసుకోమని ఏమైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేస్తాను. సరే నేను ఇప్పుడైతే 2 lakhs నేనైతే ఇస్తాను. నేను ఎటువంటి కంప్లైంట్ ఇవ్వను, నేను ఎవరికి చెప్పను, నేను ఏం చేయను. నేను ఏంటంటే ఇప్పుడు సరే మీరు దేనికోసం చేసారో ఎందుకు చేసారో నాకు తెలియదు. సరే నేను 2 lakhs ఇస్తాను, మిగతా తర్వాత 3 lakhs కూడా ఇస్తాను. నా వీడియోస్ డిలీట్ చేసేయండి. ఫస్ట్ అమౌంట్ ఇచ్చాకనే నీ వీడియోస్ డిలీట్ చేస్తా. అదే మేడం ఆయన వస్తున్నా అని చెప్పేసి అన్నాడు. రాని అమౌంట్ తీసుకుంటాను. ఆయన వచ్చినాక నేను డబ్బులు అనేది ఇచ్చేస్తాను. ఇప్పుడు నీ ఫ్రెండ్ రాగానే అతనికి ఏమైనా చెప్పినామనుకో, నీ ఫ్రెండ్ ముందు కథలు పడ్డామనుకో, జరిగింది మొత్తం చెప్పామనుకో, అప్పుడు ఏం చెప్పాలి నీ ఫ్రెండ్ తెలుసా? మీరు మనీ ఇచ్చారు, బాకీ మనీ తీసుకున్నాను, అప్పు తీసుకున్నాను, అందుకే రిటర్న్ ఇవ్వాలి అని చెప్పాలి. ఏమన్నా కథలు పడ్డావా నీ వీడియోస్ మొత్తం బయట పోస్ట్ చేస్తాను నేను. సరే సోదరు నేను అదే చెప్తాను. మనీ తీసుకున్నా వీళ్ళ దగ్గర నుంచి మనీ ఇచ్చేది ఉంది అని చెప్పేసి చెప్తాను. చేయి ఫ్రెండ్కి ఫోన్ చేయకుండా నేను మీ లొకేషన్ పెట్టిన అతను విత్డ్రా చేసుకొని రావాలి కదా. 2 lakhs అంటే మనకి ఒకటేసారి ఏటీఎం నుంచి రావు కాబట్టి వాడు బ్యాంక్కే వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇంకా 2:30 అవుతుంది. వాడు బ్యాంక్ ఇంకా ఓపెనే ఉంటుంది, 4 వరకు ఓపెనే ఉంటుంది. ఇక్కడే వాడు ఇక్కడే అంటే ఆల్మోస్ట్ ఒక 5 kilometers అట్లా ఉంటాడు, అంత దూరంలో ఉంటాడు. ఇంకొంచెం బయటకన్నా వెళ్ళనియచ్చు కదా నన్ను. బయటికి అడుగు కూడా పెట్టింది. సరే వీడియోను ఆపేసేయండి. ఎందుకు వీడియో ప్రాబ్లం ఎందుకు కావాలి? సరే మీరు అనుకున్నది వచ్చినాయి. కాదు సౌజన్య, మీరు అనుకున్నది వచ్చినాయి. ఫస్ట్ మీకు నా డబ్బులు చేతిలో కావాలి, మనీ డబ్బులు ఫస్ట్ వస్తాయి. అమౌంట్ ఇచ్చాక నువ్వు ఆ మాట అడుగు. ఇంకా మా చేతికి అమౌంట్ రాలేదు. ఇన్ని మాటలు నువ్వు చెప్పడానికి. సరే వాడు తీసుకురాని వాడు తీసుకొచ్చినాక మాట్లాడతాం. ఫోన్ చేయి. ఇక్కడికి వెళ్ళు. ఏంటి నోట్ తీసుకొని పారిపోతున్నాయా? నేను ఎందుకు పారిపోతా చెప్పు. సరే మరి అక్కడే నువ్వు ఎందుకు ఇక్కడ అంతా తిరుగుతున్నావు? చేసి కాల్ చేసి రామని త్వరగా. అది నచ్చాక నువ్వేమైనా కథలు పడ్డావో నీకుంటుంది మరి. వాడి చేత అంత సీన్ లేదు వాడికి. చెప్పలేము ఎవరెలాంటి కథలు పడతారో. హలో, ఎంతసేపటికి వస్తావు నువ్వు? ఎంతసేపు అవుతుంది రావడానికి? తీసుకున్నావా? నీ దగ్గర బ్యాంకులోనే అన్నావు, క్యాష్ ఉన్నాయా నీ దగ్గర? బ్యాంకులోనే రేటులో బ్యాంకులో ఉన్నావా? ఏడు సరే పెట్టిన లొకేషన్కి రా. ఎన్ని కిలోమీటర్స్ ఉంది లొకేషన్ ఇక్కడికి మీకు? 7. సరే కొంచెం జల్దీ రావడానికి ట్రై చేయవా? జరా కొంచెం తొందరగా రావడానికి ట్రై చేయరా? సరే వస్తున్నాను, తీసుకున్నాను. నా చేతిలో మనీ పెట్టాక నువ్వు బయటికి వెళ్తావు. అప్పుడు దాకా నీకు అడుగు కూడా పెట్టేది బయటికి నేను. సరే ఇప్పుడు ఏం చేయాలి మరి ఇక్కడ చెప్పు. వాడు వచ్చేంత వరకు ఏం చేయాలి చెప్పు. కూర్చో. ఏం చేస్తావు? లేకపోతే ఇలా నిజంగానే ఇంటిమేట్ చేద్దాం. మాకు ఇంకా మంచి ప్రూఫ్ వస్తుంది. లేదు లేదు నమ్మిన చాలా నమ్మించినావు తెలుసా? చాలా నమ్మించి చాలా మోసం చేసినావు. అస్సలు అనుకోలేదు. మోసం ఏం చేశారా నీకు? నేను అస్సలు అనుకోలేదు తెలుసా? అవును, నేను నీ కోసం చేయలేదు. అస్సలు అనుకోలేదు తెలుసా? నేను అనుకున్న ప్లాన్ నేను వర్కౌట్ చేశా, బరాబర్ చేశాను. నువ్వు ఇట్లా చేస్తావని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదు సౌజన్య. నువ్వు మరీ ఇట్లా చేస్తావు, ఇంత దానికి దిగజారుతావు అని చెప్పేసి అస్సలు అనుకోలేదు సౌజన్య. దిగ్గజాడం మేమిద్దరం ప్లాన్ చేసుకుని నీకు ట్రాప్ చేసాము. అదే 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 సౌజన్య. సరే సౌజన్య సరే అర్థం కావట్లేదు. ఒకసారి చెప్పు. నేను నీకు మెసేజ్ చేసి నేను నీతో
స్టార్ట్ చేసి తప్పు నాది నీది కాదు. నేనే నీకు మెసేజ్ చేసి నేనే తప్పు చేసిన. తినే మెసేజ్ చేశారా ఫస్ట్? సరిపోయింది. తవ్వుకుని కొట్టుకుని పడ్డాడు. చాలా తప్పు చేసిన తెలుసా. నేను అస్సలు నా లైఫ్లో ఇది అస్సలు నేను మర్చిపోని సౌదర్యం. నేను ఇంకొక అమ్మాయిని నాకు తెలుపు సౌదర్యం నీ తర్వాత. నేను నీకు లవ్ చేయలేదు అనుకుంటే అర్థం కావట్లేదు. నేను నీకు లవ్ చేయలేదు, నేను నీకు నమ్మలేదు, నీకు ట్రాప్ చేశాను. నాకు నేను చాటింగ్ దగ్గర నుంచి ఫస్ట్ నుంచి నేను ట్రాపే చేశా. ట్రాప్ చేసి నీకు ఇక్కడ దాకా రప్పించాను నేను. అర్థమవుతుంది సౌదర్యం. నాకు ఏ విధంగా ట్రాప్ చేసిన ఏది కానీ అంతా అర్థమవుతుంది. చాలా మంచి బుద్ధి చెప్పినావు తెలుసా. చాలా మంచి చెప్పినావు. త్వరగా రమ్మను నీ ఫ్రెండ్కి. నీ మాటలు వినేంత టైం లేదు ఇక్కడ. సరే నేను ఒకసారి మళ్ళీ కాల్ చేస్తాను. నువ్వు ఫీల్ అవుతూ ఉంటే తను నీకు అన్నిటికీ ఇస్తూ ఉంటుంది ఆన్సర్స్. కాల్ వస్తుంది. కాల్ మాట్లాడచ్చు. కాల్ వస్తుందా? మాట్లాడు. స్పీకర్ పెట్టు. హలో ఆరా, అర్థమవుతుందా? సరే ఒక రెడ్ కలర్ డ్రెస్, మెరూన్ కలర్ డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి వస్తుంది. నువ్వు ఏ కలర్ షర్ట్ వేసుకొని వచ్చినావు నేను గుర్తుపట్టదా? వైట్ చెక్స్ నేర్పించుకోవస్తా. ఏ బండి మీద వచ్చినావు? యాక్టివా బండి మీద. చూడండి ఒకసారి. వస్తుంది చూడరా. కనిపించిందా? ఆమెతో నా పైకి రా. చాలా మీరు అనుకున్నామని మీకు వస్తున్నాయి. ఓకేనా? నీ ఫ్రెండ్ ముందు బాగా నీ వీడియోస్ మొత్తం బయట పోస్ట్ చేస్తాను. నేను ఎందుకు ఆగుతాను? తీసుకొచ్చిన క్యాష్ తీసుకొచ్చి ఎప్పుడు కదా తీసుకున్నా పైసలు తీసుకున్నా. ఇక అవసరం వచ్చి తీసుకున్నా. ఇంకా ప్రతిదీ పర్సనల్ చెప్తాను. డబ్బులు తెచ్చా ఫస్ట్. తెచ్చినది. మీ ఫ్రెండ్ అప్పు చేశాడు నా దగ్గర 5 లక్షలు. మా ఫ్రెండ్ దగ్గర ఇప్పించుకున్నాడు. ఇవ్వడం లేదు నాకు. అందుకే కెమెరా పెట్టి ప్రూఫ్ కోసం తీసుకుంటున్నాం వీడియో. కెమెరాలు పెట్టిరు నా వీడియో. మా ప్రూఫ్ ఉండాలి కదా. కెమెరాలు పెట్టిరు వీడియో. పైసలు ఇవ్వాలంట. 5 లక్షలు ఇవ్వకపోతే కెమెరాలో వీడియోస్ అన్నీ అంటే నేను ప్రూఫ్ అనేది పెట్టుకున్నాను వాళ్ళు. నేను పైసలు ఇచ్చేటట్టు అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఇప్పుడు ఏరా పైసలు ఇరా తెచ్చిన కింద దగ్గర ఆయన తీసుకుని వచ్చేది ఉంది. నువ్వు ఏంటి పైసలు ఏంటి పిలుస్తావు? అంటే మీకు ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నా అని చెప్పేసి అంటున్నాను. ఎగరేయడం అంటే మీకు ఇచ్చేద్దాం అన్నాడు. ముఖం మీద ఇచ్చేసిన. అవును భాయ్, మీ ఫ్రెండ్ మా దగ్గర అప్పు చేశాడు. అప్పు చేశాడంటే మేము తీసుకున్నాడు. ఎగరేయడం ఏంటి? సరే మీ పైసలు ఇట్లా మీ చేతిలో ఇట్లా పువ్వులా పెట్టి మీకు ఇద్దామని ఇచ్చేయండి. ఇప్పుడు ఎంత తీసుకొచ్చినావా? 2 లక్షలు. మనలో కడిగితే ఎన్ని వస్తాయి? ఒక 3 రూపాయలకు వస్తాయి బయటికి. ఏంట్రా ఏం మజాక్ చేస్తున్నావా? అయితే అడుగుతున్నా మీకు. అప్పటి నుంచి నార్మల్ గా మీ ఫ్రెండ్ వస్తే నీ వాయిస్ తెస్తుందేంటి? మా ఫ్రెండ్ వచ్చినా కాదు జస్ట్ అంటే ఒక ఏంటి ఎవరైనా ఇస్తున్నావా? అట్లా కాదమ్మా. 5 ఇచ్చావు ఏమైనా ఇచ్చావున్నా అని అడుగుతున్నాం అంతే. 5 lakhs అప్పు తీసుకున్నాడు అండి. టైం ఇవ్వండి ఇవ్వలేదు. అడుగుతుంటే ఇవ్వట్లేదు. రెస్పాండ్ అవ్వట్లేదు. సో అందుకే నేను వీడియో పెట్టి రికార్డ్ పెట్టి కూడా తీసుకుంటున్నాను. ప్రూఫ్ ఏమైనా ఉందా అని అడుగుతున్నా. ప్రూఫ్ ఏంట్రా? వచ్చి డబ్బులు తీసుకోలేదా? 5 lakhs తీసుకున్నప్పుడు కనిపించలేదా మనీ? బతిమాలా కదరా. ఇప్పుడు నా మనీ నాకు ఇచ్చి పోయేదాకా నువ్వు బయటికి పోతావు, లేదా బయటికి కూడా పోలేవు. పర్లేదు బాగా వేస్తున్నావు నగరాలు. కొన్ని ఎక్కువ ఇద్దాం అనుకున్నా. పైసలు ఏమంటున్నా? ఎక్కువనే ఇస్తాం. 5 నీకు 5 ఇద్దాం. ఇద్దరికి 5 తీసుకుంటారు. 5 లక్షలు ఇస్తాం ఇద్దరు. ఓకేనా? ఇయ్యండి మరి. ఓకేనా అంటున్నారు కానీ అమౌంట్ మాత్రం ఇవ్వడం లేదు. ఇయ్యండి. అంత ఎక్కువ ఉంది కదా మీ దగ్గర అమౌంట్. ఇయ్యండి. ఏంటి గల్ల పొద్దున ఎక్కడి నుండి వచ్చింది కెమెరా?
చేస్తున్నావా? ఎవరు పెట్టారు? ఆ బట్టల మధ్య ఎక్కడి నుండి వచ్చింది ఆ కెమెరా? నువ్వు పెట్టావా? చెప్పు, ఎక్కడి నుండి వచ్చింది ఈ కెమెరా? నీ ఫ్రెండ్కి ఏమని పిలిపించావు? తెలుసా అది కెమెరాని? ఏంటిది అసలు? తెలుసా ఇది కెమెరా? అసలు ఏంటి అది? ఏంటి? ఎందుకు పెట్టావు? నువ్వెందుకు పెట్టావు? నేను ఎందుకు పెట్టినా ఎందుకు పెట్టావురా? నేను ఎందుకు పెట్టినా చెప్తాను. నువ్వు ఎందుకు నేను పెట్టావు? ఎందుకు పెట్టినా చెప్తాను. నేను అర్థమవుతుందా? తమాషా చేస్తున్నా మీరు. కెమెరా ఆపకుండా. సరే ఒక్క నిమిషం కెమెరా దగ్గర రాకుండా అమ్మ మంచిగా చెప్తున్నాను. మీరు ఏమన్నారు బ్యాగ్లో పెట్టారు కెమెరా, బ్యాగ్లో పెట్టారు. నాకు తెలియదురా, నాకు ఏడ పెట్టారు. నీకు చూస్తున్నా చుట్టుపక్కల చూస్తున్నా ఏడ పెట్టారో నాకు తెలియదు. ఆ బ్యాగ్లో చూస్తే ఆ బ్యాగ్లో ఇక్కడ సైడ్ చూడు, ఇక్కడ సైడ్ నుంచి పెట్టారు. ఇక్కడ చిన్న రంధ్రం ఉంది, ఇక్కడ సైడ్ నుంచి పెట్టారు. అప్పటి నుంచి మొత్తం రోల్ అవుతుంది. నేనేం చేసిన అంటే నేను దీని కిందనే పెట్టాను. నాకు తెలియదు కదా దాని కింద ఉందని. నేను ఇక్కడ పెట్టాను. నాకు మళ్ళీ చిన్న కెమెరా కదా, మనకు కనిపించదు. కనిపెట్టేసింది. బాగా షార్ప్ ఉంది. దేనికి పైసలు కావాలి అంతేనా? 5 ఇద్దాం రే ఇద్దరికి. 5 మాట్లాడదాం. మేము చెప్తాము. ఏం చేస్తుంది మీరు? ఏం చేసిన అంటే ఏంటి అసలు? ముఖం దాచిపెట్టుకోకు. ఆల్రెడీ ముందే ఫేస్ వచ్చేసింది. నువ్వు ఎంత దాచిపెట్టుకున్నా వేస్ట్. ఎందుకు తీసినావా? చూపిస్తా. ఎందుకు తీసినావా? ఎందుకు వచ్చినావా? అరే ఇంతకుముందు రారాపోరు అన్నది గారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు అంటుంది. నువ్వు చేస్తున్నదంతా నాకు తెలుసు. నువ్వు ఏం చేస్తున్నావో తెలుసు. నువ్వు ఏం స్టంట్ చేసినావో తెలుసు. ఇంతకు ముందు ఏం చేసినావో తెలుసు. ఇంతకు ముందుతో ఏం చేసినావో తెలుసు. నువ్వు చెప్పాలంటే నువ్వు అనుకుంటున్నావు, వీళ్ళు అనుకుంటున్నావు నువ్వు వీళ్ళని ట్రాక్ చేసినవి. కానీ వాళ్ళకి మనం నేనే అలా ట్రాక్ చేసిన తెలియదు. అలాగే విషయం అర్థమవుతుందా? తెలుసు, నాకు ముందే తెలుసు. నాకు తెలుసు, ముందే తెలుసు. మీరు ఏం చేస్తారు? తీసుకొని వస్తున్నావు ఏంటి అని చూసుకోవాలి. ఫస్ట్ ఎలాంటి వాళ్ళని తీసుకొని వచ్చావు? తెలియమా? తమిళ అర్థం కావట్లేదమ్మా. అర్థమైందిరా, ఏదో భాషలో మాట్లాడుతున్నారని చెప్పేసి అర్థమైంది. ఏది తెలియదు, అన్నీ తెలియదు మాకు. సరే కూర్చోండి కూర్చోండి అమ్మా కూర్చోండి. అక్కడ కూర్చోండి, మీరు కూర్చోండి. ఇలాగే కెమెరా పెట్టు. అస్సలు వీళ్ళ ఫేసెస్ కవర్ అయ్యి మొత్తం ఫేస్ అన్ని కవర్ అయ్యి. అర్థమైంది? ఎందుకు ఇట్లా చేసినా? మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నేను ఎవరు చెప్పనా? చెప్పనా? నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు ఏం చేస్తున్నారు, ఏం కథలు పడుతున్నారు అన్నీ తెలుసు. మీరు పెరిగిసినంత మాత్రాన ఏం ఒరగదు ఇక్కడ. అడగబోతుందా? అప్పటి నుంచి నువ్వు ఏం చేసినావు, ఏం కథలు పడ్డావు, ఏంది ఏం కథ, ఏం కథలు పడ్డావు. నాకు తెలుస్తున్నారు రైలు. ఇగో యాక్టింగ్ రా, ఇది కూడా ఇగో మొత్తం రికార్డ్ అయ్యింది. అర్థమవుతుందా? మీరు నన్ను బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గర చిన్న చిన్న క్లిప్స్ కావాలి ఎడిట్ చేసుకోవడానికి. నాకు అవసరం లేదు ఎడిట్ చేసుకోవడానికి. నేను రా క్లిప్ పెట్టేస్తాను. ఇది మీరు నన్ను మా వాడు వచ్చేదాకా రికార్డ్ అయ్యింది. అర్థమవుతుందా? మీరు ఇక్కడ నుంచి అయితే కెమెరా పెట్టారో నేను కూడా అక్కడే పెట్టాను. కానీ నాకు తెలియదు మీరు అక్కడ పెట్టారు. మీరు నన్ను కొట్టడము, వచ్చి తెల్లబట్టుకోవడము చూసినావా? నువ్వే కదా ఇది, మీరే కదా. ఇప్పుడు ఈ ఫుటేజ్ నా దగ్గర ఉంది, డిలీట్ చేస్తారా? చెయ్యండి. నా దగ్గర ఇంకో ఫోన్ ఉంది, నా ఫోన్లో కూడా రికార్డ్ అవుతుంది. ఇది సేవ్ అవుతుంది. మేము ఆ కెమెరాని 4 ఫోన్లో కనెక్ట్ చేసుకున్నాం. మా దగ్గర చాలా పెద్ద గేమ్. మన ఛానల్ చూపిస్తాం, అర్థమవుతుంది. మీరు ఏజెస్ కెమెరా బయట పెడదామని. అర్థమవుతుందా? మీరు మంచోళ్ళు కదా, మిమ్మల్ని మోసం చేద్దామని చేస్తున్నాం అమ్మ. కనిపిస్తుందా ఛానల్? వీళ్ళందరూ ఇట్లా స్కామ్లు చేసిన వాళ్ళే. అర్థమవుతుందా?
ఇది మా ఛానల్. ఇప్పుడు మీరు కూడా ఆ వీడియోలలో వస్తారు. ఇప్పుడు మీ వీడియో కనీసం నాకు ఒక 2 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు మన యూట్యూబ్. ఇప్పుడు మీరు పిఎస్కి పోతారు, నన్ను పిఎస్ తీసుకోవాలన్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని పిఎస్కి తీసుకెళ్తా, మీ ఇంట్లోకి వీడియో పంపిస్తా. ఇప్పుడు ఈ వీడియో మొత్తం వైరల్ చేస్తాను. సరే నేను మొత్తం వద్దు తెలియదు నేను ఎందుకు చేశానని. ఎందుకు చేసారు? నేను పిఎస్కి వెళ్ళకపోతే నాకేంటి? ప్లీజ్ ప్లీజ్ ఎలా నేను చెప్తాను ఎందుకు వెళ్ళదంటే ప్లీజ్ మొత్తం చేసుకున్నాను బాగా. నేను అర్థం చేసుకోను. నేను అసలు కాదు సౌజన్య, నువ్వు నీ పేరు సౌజన్య నేను అసలు నిజం చెప్పి నీ ఆధార్ కార్డు చూపి. అవును నా పేరు సౌజన్య. ఆధార్ కార్డు చూపి నీది ఫస్ట్. ఆధార్ కార్డు చూపి, ఆధార్ కార్డు చూపి నీ పేరు సౌజన్యనా? నా పేరు సౌజన్య ఆధార్ కార్డు. కరెక్ట్ నీ ఫేస్ మ్యాచ్ అవుతుందో లేదో చూసుకున్నాను. నేనే చేసిందా నేను ఈ స్కామ్ చేయలేదు అని చెప్పేసి సౌజన్య ఇది మాత్రం ఒరిజినల్. అమ్మది అందరికి చిన్నప్పటిది కూడా పెడుతుంది. లేదు ఆమెదే సౌజన్య. నీ పేరు రమ్యనేనా నీ పేరు? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా ఎంత ఏడిచినా మేము అస్సలు మేము అంటే ఏడుస్తుందా యాక్టింగ్ చేస్తున్నారా? ఏడుస్తుందా? ఏడుస్తుంది. ఎంత ఏడ్చినా సరే ఏం కాదు. నువ్వు అప్పుడు నుంచి నువ్వు నన్ను కొట్టినావు, నువ్వు నన్ను హర్ట్ చేసినావు, నువ్వు నన్ను కొట్టినావు, నువ్వు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినావు. ఓకేనా? మీరిద్దరు అమ్మాయిలు కాబట్టి నేను ఎప్పుడు కూడా ఇంత కూల్గా మాట్లాడుతున్నాను. నీ ప్లేస్లో అబ్బాయి, మీ ఇద్దరిలో ఎవరైనా అబ్బాయి ఉంటే కనుక వాడిని ఎట్లా కొడుతుందో తెలుసా? నేను నాకు కుక్కలు ఉన్నాడు కొడుతుంది. నేను ఎందుకు ఇంత కూల్గా మాట్లాడుతున్నానో మీరు అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? మీరు అమ్మాయిలు కాబట్టి నేను కూల్గా మాట్లాడుతున్నాను. శివాకి కాదు, నీకు తెలియదు. నేను చెప్తాను నువ్వు ఎందుకు ఈ పని వాళ్ళ వాళ్ళని కాదు, నువ్వు అలా చేసే వాళ్ళని కూడా కాదు శివ. నాకు అర్థమవుతుంది సౌజన్య. నువ్వు తీసుకొచ్చి నువ్వు నన్ను పుస్తకెట్టి నిదానం చేసినప్పుడే నాకు అర్థమవుతుంది. నువ్వు సోది వచ్చి నన్ను తీసుకోవాలి అడిగా ఇవన్నీ కదలేకపోతున్నాను. అంటే నా ఫ్రెండ్కి హెల్త్ వాళ్ళకి మా సిచ్యువేషన్ బాగాలేక పని చేసింది కావాలని చూడు, నాకు బ్లడ్ క్యాన్సర్ ఉంది. సో అందుకే నేను ఇంత చేయాల్సి వచ్చింది. చూడు రిపోర్ట్స్ చూడు. ఎవరికి? నా ఫ్రెండ్ రమ్యకి. తను ఇంకా 6 months తనకు అప్పుడు దాకా చూపించాలి హాస్పిటల్, లేదంటే అప్పుడు దాకా ఆగదన్నమాట. ఏమోరా నాకు తేడా పడుతుంది. డైరెక్ట్ రిపోర్ట్స్ చూడు కావాలండి ప్లీజ్ ప్లీజ్. ఈ రిపోర్ట్ తీసుకున్నాడు నేను డేట్గా నాకు చూసుకొని నేను కన్ఫర్మ్ చేసుకొని ప్లీజ్ రిపోర్ట్స్ తనకు 6 months నేను తనకు చూపించుకుంటాను. వేరే ఆప్షన్ లేదు. నేను అందువల్ల ఇది చేయాల్సి ఏమంటే బసవతారకం ఇది మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇది. సరే అక్కడికి ఫోన్ చేసి మేము కనుక్కుంటాము. ఒకవేళ ఇది నిజం అయితే ఓకే, నిజం కాదని చెప్పి తెలిసిందా కానీ నాకు రాదు. వాట్సాప్ చేయి నాకు అవన్నీ. ఏముంది నీకు? ఎప్పుడు తెలిసింది బ్లడ్ క్యాన్సర్ ఉందని? 2 months బ్యాకే తెలిసింది. నీకు 2 months బ్యాక్ తెలిసింది బ్లడ్ క్యాన్సర్ ఉందని. బ్లడ్ క్యాన్సర్ ఉందని ఇట్లాంటి స్ట్రగుల్ చేస్తుంది. అది మనం నమ్మాలి. అవి మనం ఆ రిపోర్ట్స్ మనం నమ్మాలి. నాకు ఎందుకో తేడా పడుతుంది. డేట్ ఉంది, ఆమె నేమ్ ఉంది రమ్య అని చెప్పేసి. సరే నేను ఇది పంపించి నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. నేను మీకు ఓవర్ మీకు చెప్పింది అంటే మీకు ఇట్లా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇట్లా? లేదు నాకు కష్టం, ఎందుకంటే నా ఫ్రెండ్కి బాగలేదు, తను హెల్తీగా పాడేసి నేను అందుకే చేశాను. లేకుంటే వేరే మన అడగడం కాదు అసలు. ఎక్కువ డబ్బులు కావాలి. నాకు తేడా పడుతుంది. చేసిర్రు కీమోథెరపీ కూడా చేయించుకోవాలి. బ్లడ్ క్యాన్సర్ కీమోథెరపీ నాకు అర్థమవుతుంది. సరే ఏముందో వీళ్ళ స్టోరీ మనం కనుక్కుందాం రా. ఇదిగో ఫోన్ చేసి మేము కనుక్కుంటాము. ఇది మీ ఏరియా, ఈడ వీళ్ళు ఉంటారు కదా మీరు. సరే ఇప్పుడు ఇలా ఏం సామాన్ కూడా లేవు. ఇది కూడా జస్ట్ ఈ స్కామ్ చేయడానికి తీసుకున్నారు అంతే కదా? లేదు మిమ్మల్ని అనుకోవడం కాదు. సరే 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 నేనేమంటున్నా సౌజన్య, పిఎస్కి పోదాం. ఓకే నా పిఎస్కి పోదాము. నీ డాక్యుమెంట్స్ అవి ఏమైతే ఉన్నాయో అవి ఏమంటారు అవి ఉన్నాయి కదా, నీ బిల్స్ పేపర్స్ ఉన్నాయి కదా హాస్పిటల్ బిల్స్, అవి చూపిద్దాము. సరేనా? పిఎస్లో మాట్లాడదాం. ఒకవేళ నీకు నిజంగానే ఉంటారు అవసరం లేదు. మా ఫ్యామిలీస్కి తెలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది. నీ
ఫ్యామిలీలో చెప్పు కదా రమ్య, నువ్వు నీ ఫ్యామిలీలో చెప్పేది ఉండే కదా, నాకు ఇట్లా ఉంది అందుకని ఇట్లా చేస్తున్నా నేను అని చెప్పి చెప్పేది. నడవలే నేను అలా తీసుకున్నావు నాడు చేస్తున్నాడు వీళ్ళు సరే నడ మనలో కాల్ చేసి